ఏ తల్లి కన్నాడు ఏ తల్లి బిడ్డాడు అమ్మ కడుపు అయ్య కడుపు చల్లంగుండాలి గాజాలు మోసాడు కన్నీళ్ళు ఆ పాట వల్ల ఈయన మంచిగా పిల్లల్ని పట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయక జబర్దస్త్ నీకెందుకన్నా ఈ కష్టాలు. నన్ను ఎలా తిట్టాలో తెలియక ఓకే కొత్త కొత్త తిట్లను కూడా కనిపెట్టి ఒక సినిమా తీసి దాన్ని థియేటర్ దాకా తీసుకురావడానికి రూపాయి చేతిలో లేకుండా ఏం చేసావన్నా అసలు నాకు అర్థం కాల. ఒక అద్భుతమే చేసావు, ఒక యుద్ధమే. నేను గెలిచాను అనను ఓడాను అనను, ఆ యుద్ధంలో నేను బతికి బయట కట్టాను. టిఆర్ఎస్ వాళ్ళు 4 కోట్లు ఇచ్చారు. ఎందుకంత ఇబ్బంది పడ్డావు? 4 ఏంటన్నా, నా దగ్గర ఒక 100 దాకా ఉన్నాయి, 100 కోట్లు దాకా 100 కోట్లు ఉన్నాయి. రోజా గారు డబ్బులు ఇచ్చేసావు వెనక్కి ఇచ్చి? అదేంటన్నా బినామీ అని? నిజంగా ఉంది బినామీ. శ్మశానం దగ్గర అక్కడే రాసుకునేవాడిని లైట్గా, అక్కడే అన్ని. మొన్న హైదరాబాద్ వచ్చి నాగోరే ఫ్రెండా? అమ్మో, ఆయన ఆగం చేసి ఒక పార్టీని పట్టుకొని వికృత చేస్తులని ఆది గురించి అన్నవాళ్ళు. నాకు ఆయన నా సినిమా వేదిక మీద ఆయన మాట్లాడిన మాటలు ఎన్ని బలిదానాలు చేసి ఇచ్చారు. నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒకటి కొంటావు, ఒక పప్పు ఉప్పు కొంటావు, వాడికి డబ్బులు ఇస్తావు, వాడు నీకు ఇస్తాడు. అలా అని చెప్పి నీ కుటుంబాన్ని నాడు పోషించాడు. ఇప్పుడు టాలీవుడ్లో చూస్తాం కదా, అల్లు అర్జున్ గారి విషయంలో జరుగుతుంది, దాన్ని ఏమంటారన్నా? మీ స్పందన ఏంటి? ప్రతి చెట్టు అనుకుంటుందటన్నా నేనే మహావృక్షం అని, దాన్ని పోల్చిన మహావృక్షాలు 100 ఉంటాయి. ఇది ఒక సబ్జెక్ట్ అయితే మోహన్ బాబు గారి ఇష్యూ తీసుకున్నా. నాకెందుకన్నా ఆయన జర్నలిస్టులను కొట్టాడన్నా, మమ్మల్ని కొట్టాడన్నా, మిమ్మల్ని అన్నా. అన్న నువ్వు నా మీద ఇప్పటి వరకు నాకు వెన్న రాసి ఇప్పుడు అగ్గి పెడుతున్నావు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ ఒక మెగాస్టార్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఎస్, మా దృష్టిలో నువ్వు మెగాస్టార్ అని. మా యూట్యూబ్ మెగాస్టార్ పోనీ, ఓకేనా, బుల్లితెర మెగాస్టార్, రైట్. రాకింగ్ రాకేష్ జబర్దస్త్తో ఎంత గొప్పగా ఎంత సంచలనాలు సృష్టించాడో, మనల్ని ఎంతగా నవ్వించాడో మనకు తెలుసు. మొన్న మాత్రం బీభత్సంగా ఏడిపించాడు. కేసీఆర్ అని ఒక సినిమా తీసి గత నెల 22వ తారీఖున రిలీజ్ అయింది. కేసీఆర్ కేశవచంద్ర రామావత్ అని ఒక బ్యూటిఫుల్, అంటే ఒక హార్ట్ టచింగ్ మూవీ, అద్భుతమైన మూవీ తీసి అలా పిండేశాడు మనల్ని అందరినీ. ఆ స్థాయిలో ఏడిపించేశాడు. నేనైతే ఒక 3 సార్లు ఏడ్చాను నా సినిమా, సీరియస్గా. సో అంత మంచి సినిమా తీశాడు. మరి ఇప్పుడు ఓటీటీలో కూడా రాబోతోంది 28న, 28వ తేదీ. ఏ ఓటీటీ అన్న? ఆహాలో రాబోతోంది. సో మరి ఈ సందర్భంగా, అంటే ఆ రోజు ఇంకా చాలా మందికి చేరలేకపోయింది. చిన్న సినిమా తెలుసు కదా, అంత ఈజీగా అందరికి చేరుకోదు. కాబట్టి ఓటీటీ ద్వారా మనం గట్టిగా రాకేష్ను బ్లెస్ చేయాల్సిందే మనం. మరి అందుకే ఇవాళ అన్నని పిలిచాము. సినిమా ఏంటి, ఎంత సంపాదించాడు, మొన్న ఐటీ రైట్స్ కూడా అయినాయి, ఆ డబ్బులు ఏం చేశాడు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఫస్ట్ నీకు నమస్తే కూడా కాదన్నా, హ్యాట్స్ ఆఫ్ ఏ డైరెక్ట్. నిజంగా ఒక మామూలు ఒక ఆర్టిస్ట్, ఒక ఏంటన్నా ప్రయత్నం ఏంటి, నీ అసలు కసి ఏంటి? ఒక సినిమా తీసి దాన్ని థియేటర్ దాకా తీసుకురావడానికి రూపాయి చేతిలో లేకుండా ఏం చేసావన్నా అసలు నాకు అర్థం కాల. ఒక అద్భుతమే చేసావు, ఒక యుద్ధమే. నీతో నువ్వు చేసిన యుద్ధం అనిపించింది నాకైతే కదా. ఈయన మంచిగా పిల్లల్ని పట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయక జబర్దస్త్ నీకెందుకన్నా ఈ కష్టాలు. ఈ డైలాగ్ చాలా మంది తిట్టుంటారు కానీ మీరు ఇంకా చాలా స్వీట్ పెట్టినట్టు పెద్దరికంగా చెప్పారు. అవునా? కొంతమంది అయితే పచ్చి పదజాలాలు వాడుతూ, అవునా, అమ్మ నా బూతులు తిడుతూ
నన్ను ఎలా తిట్టాలో తెలియక ఓకే. కొత్త కొత్త తిట్లను కూడా కనిపెట్టి జుబుక్షగా తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? కానీ ప్రేమతో తిట్టారు, కొంతమంది కసిగా అచ్చా, తిట్టారు, అవునా? కొంతమంది వెటకారంగా తిట్టారు, కొంతమంది అవమానంగా తిట్టారు, ఓకే. ఇంకొంతమంది చెప్పాలంటే ఇంకా వీడు కొలాప్స్ అయిపోతే కూడా ఒక పార్టీ పెట్టుకుందాం సరదాగా ఓ. అన్నోళ్ళు కూడా ఉన్నారు. అచ్చా. మీరు ఈ ఇంటర్వ్యూ కార్యక్రమం స్టార్ట్ చేయక ముందు ఒక మాట అన్నారు, ఆ, సీనియర్ జర్నలిస్ట్ గా మీకున్న అన్నా. ప్రస్తావనలో ఆ, కృష్ణుడు అర్జునుడు గురించి చెప్పారు నాకు. అలానే యుద్ధం అయిపోయిన తర్వాత జరిగిన అవును. ప్రస్తావన ఇప్పుడు మాట్లాడుతున్నాం. యుద్ధం అనేది జరిగింది. ఆ యుద్ధంలో గెలిచానా ఓడానా పక్కన పెడితే యుద్ధంలో నేను బతికానంట. మరి నేను గెలిచాను అనను, ఓడాను అనను. ఓకే. ఆ యుద్ధంలో నేను బతికి బయట కట్టాను, ఓకే. బట్ట కట్టానన్న. అవును. అలాంటి యుద్ధమే చేశా. బికాజ్ ఆఫ్ అవమానాలే ఎక్కువ. అవమానాలే నన్ను కసిగా అవునన్నా. నీకు అవసరమా అన్నోళ్ళకి వీడు తప్ప ఇంకెవడు చేయలేడు అనే స్థాయికి తీసుకెళ్ళా. వీడు చేసిన ప్రయత్నాన్ని ఇంకెవడు కూడా టచ్ చేయలేనట్టుగా చేశా. ఈ ప్రయత్నం ఇలా కూడా చేయొచ్చా, ఈ ప్రయత్నాన్ని ఈ రకంగా కూడా రాకేషే కాబట్టి ఇది జరిగింది, లేకపోతే ఇంకొకళ్ళు అయితే ఇది అవ్వదు అని నేను నమ్మే ఆ పంచభూతాలు కావచ్చు, నేను నమ్మే ఆ ప్రకృతి కావచ్చు, నేను నమ్మే ఆ దైవం కావచ్చు, అన్ని కలిసి వచ్చి నా విజయానికి తోడ్పడ్డాయి, తాత్కాణాలుగా నిలిచాయి అంతే. నిజమన్నా. అంటే ఒక రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ నేను చూస్తుంటా కదా ఇండస్ట్రీలో, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, చాలా మంది ఉన్నారు. రెగ్యులర్ ప్రొడ్యూసర్సే 90% మంది సినిమాని రిలీజ్ దాకా తీసుకురాలేరు. అవునండి, అవును. థియేటర్లకు వచ్చినా అసలు ఎన్ని థియేటర్లు కూడా వాళ్ళకి దొరికితే కష్టం. అలాంటిది అంత దాకా తీసుకొచ్చావు, అది ఒంటరి పోరాటం. ఇది మీ వెర్షన్. అయితే బయట వెర్షన్ ఏంటి? ఇప్పుడు ఎట్లాగూ టీఆర్ఎస్ వాళ్ళు 4 కోట్లు ఇచ్చారు, ఎందుకు అంత ఇబ్బంది పడ్డావు? 4 కోట్లు ఇస్తే నేను సిరన్న ముందులా కూర్చోను. న్యూ ఇయర్ పార్టీకి బ్యాంకాక్, ఆస్ట్రేలియాలో ఎవ్రీ ఇయర్ నా భార్య బర్త్డే 29th సుజాత గారిది. ఈ మంత్ డిసెంబర్ 29. ఎవ్రీ ఇయర్ నాకు తను పరిచయమైన ప్రతి సంవత్సరం ఒకసారి అమెరికా తీసుకెళ్ళా, రెండోసారి దుబాయ్ తీసుకెళ్ళా, మొన్న లాస్ట్ ఇయర్ బ్యాంకాక్ తీసుకెళ్ళా. ఇవే 4 కోట్లు నాకు వచ్చుంటే ఈ పాటికి చార్టర్డ్ ఫ్లైట్ లో తను నేను ఆస్ట్రేలియా తీసుకెళ్లేవాడిని. ఆ డబ్బులు లేకనే సీనన్నతో కూర్చొని ఇంతకన్నా ఏం చెప్పాను. చాలా బలంగా వినపడింది అన్న 4 కోట్లు ఇచ్చారు అని. 4 కోట్లు వినపడితే 4 వాళ్ళు అనుంటారు అన్న. రాకేష్ మిమిక్రీ ఆర్టిస్ట్ కదా, కోట్లు ఉన్నాయి అని అంటే వేసుకునే కోట్లు, వేసుకునే కోట్ల సూట్లు అనేవాళ్ళు. 4 ఏంటన్నా, నా దగ్గర ఒక 100 దాకా ఉన్నాయి. 100 కోట్లు ఉన్నాయి. కావాలంటే నేను మళ్ళీ ఉతికి ఆరేసి కుట్టి కూడా ఇస్తా, ఎవరికైనా కావాలంటే అడిగిన వాళ్ళకి తీసుకోవచ్చు. సూపర్ అన్న. రైట్. అంటే నీ దగ్గర ఏం లేదనే విషయం చాలా అర్థమైపోతున్నా సరే, కసియో నీ మీద కోపమో పగో గాని మొత్తానికి డబ్బులు. అందుకే అన్నా కదన్నా, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు దేనికని మొదటి రోజే అన్నా. ఇప్పటికీ అదే అంట. కాకపోతే మీరు చెప్పిన మళ్ళీ ఒక ప్రస్తావన యుద్ధం గురించి చెప్పాలి అని అంటే, ఆయుధాలన్నింటినీ బండి కింద దాచుకున్నట్టు నా శరీరంలో దాచుకున్న, అవయవాలన్నీ మనసులో దాచుకున్నా. చూశాను ప్రతి నీ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ గాని అవి చూస్తే నీ ఎమోషన్, నీ దుఃఖం, బాధ, అంటే ప్రతి వాళ్ళకు జీవితంలో ఇలాంటి కొన్ని సీన్స్ ఉంటాయి. ఒక అనూహ్యమైన విజయం దక్కే క్షణంలో మనం పడే తపన అది ఇట్లా కళ్ళలోంచి వస్తుంటది కదా. ఉబ్బేవన్నా ఇటువైపు నరాలు. స్కానింగ్కి వెళ్తే వాళ్ళకు కూడా అర్థమయ్యేది కాదు ఈ ఏజ్ లో ఏంటి ఇంత ఆలోచనలు కదా. అవును. ఒక టైంలో నాకు నేనుగా రూమ్ లో కూర్చొని అరిచేవాడిని, ఒక సైకోయిక్ ఫీల్ అయ్యేవాడిని. సుజాతను కొట్టేవంట కూడా కదన్నా ఒక్కో టైంలో. అంటే ఇసుకిస్తే ఏం చేయాలో తెలియదు. మన ప్రెస్టేషన్ బయట మీద చూపిస్తే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? మనకి మన కష్టము సుఖము, మన బాధ, మన ఎమోషన్ అర్థం చేసుకునేది అమ్మ తర్వాత భార్య. మనకి రెండో అమ్మతో సమానం. ఆ తల్లి అర్థం చేసుకుంది, ఆ తల్లే నా వెనుకుంది, ఆ తల్లే నన్ను విన్నంటి ప్రతి క్షణం నన్ను ఒక బిడ్డలాగా కాచుకొని. నిజం చెప్పాలంటే తను కూడా మాలేసింది. నా శివమాల నేను వేసుకున్న వెంటనే భవానీ మాలేసింది. అవునా? మేము ఎక్కడికి వెళ్ళినా ప్రెస్ మీట్లో అలానే వెళ్ళాము. ఆ దైవబలమే అన్న. మనిషి మనిషి మమ్మల్ని ఏం చేయలేకపోవడానికి కారణం ఆ దైవబలం నాకు తోడ్పడింది తప్ప
ఓకే. ఏ బినామీలు లేవు, ఏ సునామీలు లేవు, ఏ వ్యక్తి ఆ పార్టీ అండా గాని దండా గాని నాకు. ఇప్పుడు రోజా గారు డబ్బులు ఇచ్చేసా, వెనక్కి ఇచ్చేసా? రోజా గారు నాకే డబ్బులు ఇచ్చారన్నా. అదేంటన్న బినామీ అని అన్నారు. ఎవరు అన్నా రోజా గారికి నేను బినామీయా? ఇదో ఈ మాటలే అన్న, ఇవే ఇవే ఆడదానికి ఇచ్చే అన్న, మనకెందుకు ఆ డబ్బులు? అందుకే అన్న స్టేజ్ మీద చెప్పాను, నిజంగా ఆమెకు నేను బినామీ, ప్రేమకు బినామీ. సీనన్నకు కూడా నేను బినామీ, ఆయన ప్రేమకు బినామీ. లేకపోతే మీ జర్నలిజం ఫీల్డ్ ఈ మాట అంటే నేను నీకు బినామీ అని ఎందుకు చెప్పాలా అన్న? మా ఫ్రెండ్ ఒక స్కూల్ ఉంది అన్న, ఫంక్షన్ యాన్యువల్ డేకి రాను అంటే ₹1 కాదు కదా, ఏమి మంచిగా కూడా ఆశించకుండా వచ్చి చక్కగా ప్రోగ్రామ్ అయిపోయి హ్యాపీగా వెళ్ళిపోయావు. కనీసం అంటే ఏమి చిన్న ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా. ఇది నీ మంచితనం అన్న. దానికి ఇక మేము మిమిక్రీ ఆర్టిస్ట్ అన్న. మొన్న నన్ను ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆయన అడిగారు, మీకు తెలుసు ప్రభన్న తెలుసు, అయ్యో ఏంట్రా రేపేమన్నా అవ్వకూడదు అయితే ఏంట్రా పరిస్థితి, ఏమైంది ఏమవ్వదు, మళ్ళీ మిమిక్రీ ప్రోగ్రాంలు, అదే పెళ్లిళ్ళు, అవే కార్యక్రమాలు, మిమిక్రీ అని ఒక ఆయుధంతో పెరిగానన్న. రాకేష్ వాట్ ఈజ్ నువ్వేంటి అని అంటే, సీన్ అన్న ఏంటంటే జర్నలిజం, కలం మీ స్నేహం, కలమే మీ ఆయుధం, కలమే మీ బాణం, కలమే అన్ని. నాకు అలా మిమిక్రీ అనేది ఆయుధం. నేను అది వేసుకొని, ఒక బ్యాగ్ వేసుకొని, ఒక కోట్ ఉంటే, మీరు అన్నట్టు కోట్ ఉంటే అది వేసేసుకొని, ఏ పెళ్లిళ్ళు, ఏ పబ్బాలు, ఏ తద్దినాలు, ఏ దినాల్లో ప్రోగ్రామ్ చేసినా అప్పుడు ₹1000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 10,000 ఇస్తారు. చాలా చాలు బతకడానికి. అంతకు మించి నాకు పెద్ద ఆశలు లేవు. అది ధైర్యం. నాకు పెద్ద ఆశలు ఉండవు. నాది నిత్యకృత్యాలు చాలా సర్వసాధారణమైనటువంటి జీవితం నాది. పెద్ద ఖర్చులు ఏమి ఉండవు. ₹50 ఉంటే చాలు, నేను రోజు గడిపి. ₹50 కూడా నాకు దండగా. మీ దగ్గరకు వస్తే భోజనం మీరు పెట్టేస్తారు, ఆ పూటకి అయిపోతుంది. నేను అలా భావించే వ్యక్తి. నేను చూసాను 3 years బ్యాక్ కూడా నువ్వు ఒక చిన్న డబ్బా ఫోన్ పట్టుకొని తిరిగి అడిగా, ఎందుకన్నా అంటే నాకు ఈ వాట్సాప్లు ఇవన్నీ టైం వేస్ట్, నాకు ఇష్టం ఉండదు అన్న. ఇప్పుడు కొంచెం అదే ఆశ్చర్యపోయా. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యావు కాబట్టి పవర్ బ్యాంక్ పెట్టుకుని తిరుగుతున్నా, సరిపోవట్లేదు ఫోన్ లో. అంటే ఏదో అన్నట్టు టైం వచ్చినప్పుడు తినడానికి కూడా టైం ఇయ్యడు దేవుడు అన్నట్టుగా ఆ పరిస్థితి అలా ఉంది. ఇది ఈ మధ్య రీసెంట్ గా సుజాత గిఫ్ట్ ఇచ్చిందన్న నాకు. 1 year అయింది, పెళ్లికి ముందు గిఫ్ట్ ఇచ్చిందన్న. 1 year. అబ్బాయి భలే గుర్తు పెట్టుకున్నారు, ధన్యవాదాలు. ఆ ఫోన్ ఇప్పటికి ఉంది, కార్ లో ఉంది, చూడుదురుగా. ఆశ్చర్యపోయా, ఏంటి అన్న ఇట్లా కూడా ఉండొచ్చా? సింపుల్ గా ఫోన్ ఉందన్న, నోకియా చిన్నది ఉందన్న. అంటే అది మనం ఎప్పుడు 10 ఏళ్ల క్రితం ఎప్పుడు వాడాము ఆ ఫోను. అది నువ్వు వాడితే చూసి ఆశ్చర్యపోయా, యాంటిక్ పీస్ లాగా అనిపించింది. అందరూ అనేవాళ్ళు, ఏంది ముసలి చాదస్తాను, జబర్దస్త్ లో అందరూ ఐఫోన్లు, డబ్బులు అందండ ఎందుకన్నా డబ్బులు. ఇప్పుడు అవే ఫోన్లు, అదే మాటలు, అవే మనం కోరుకుంటే తప్ప. ఒక పెద్ద ఆయన అన్నారు, రాళ్ళపల్లి గారు, మా గురుగారు రాళ్ళపల్లి గారు. నేను థియేటర్ చేస్తున్నప్పుడు గురుగారితో ఒక వేషం వేయాల్సి వస్తే ఆయన దగ్గర రాశాను, చేశాను. ఇదే ఈటీవీలో 4 సంవత్సరాలు ఆయన సాహచర్యంలో బాబాయ్ హోటల్ అని అభిరుచి కార్యక్రమాల్లో ఆయన నేను ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. అది రామోజీరావు గారికి ఇష్టమైన కార్యక్రమం. ఆయన ప్రతి ఆదివారం టీవీలో అలా అన్నీ ఉంటే అభిరుచి పెట్టండి, బాబాయ్ హోటల్ పెట్టండి అని ఆయన వెళ్ళేదాకా చూసి ఆయన వెళ్ళేవాడు. రాళ్ళపల్లి గారు అంటే అంత గౌరవం రామోజీరావు. ఆయన ఏ కార్యక్రమం చూడరు. అలా 12 సంవత్సరాల నుంచి జబర్దస్త్ లో చేసిన నా రికగ్నైజ్డ్ ఏంటంటే బాబాయ్ హోటల్. అది చేయడానికి కారణం మా అమ్మగారు. మా అమ్మగారు వంట చేస్తూ మమ్మల్ని పోషించారు. ఆవిడ అందరి ఇళ్ళలో వంట చేసేవాళ్ళు. నేను అప్పటికి జబర్దస్త్ లో కొంచెం అంతో ఎంతో పేరు వచ్చింది. ఈటీవీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చి, ఈ కార్యక్రమం మీరు చేయాలండి అన్నారు. వంటల కార్యక్రమం నేనేం చేయడం ఏంటండి, ఆల్రెడీ నేను సీరియళ్ళు, సినిమాలు అవి ఇవి అని ట్రై చేసుకుంటున్నా. మా అమ్మ అంది, ఎవరితో అడుగు అని. రాళ్ళపల్లి, పిచ్చా నీకు అంత నటుతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే ఏ జన్మ రుణబంధం, ఇల్లు అంది. ఆ వెళ్ళడం ఆయనతో నేను 4 సంవత్సరాలు 5 సంవత్సరాల ప్రయాణం. ఆయన చివరి శ్వాస వరకు నేనే పక్క నుండి వారిని ఇదే మహాప్రస్థానంలో సాగనంపి, ఏ బంధమో తెలియదన్నా. నేనేం స్నేహం చేసిన నా అన్నలో ఒక వేణుమాధవ్ అన్నయ్య ఉండొచ్చు, రాళ్ళపల్లి గారు అయి ఉండొచ్చు. వీళ్ళ జీవితాలు నాకు సుస్పష్టంగా అర్థమైంది ఏంటంటే, జీవితం ఇంతకు మించి ఏమీ లేదు. కపాల మోక్షం జరిగిన వెంటనే మహాప్రస్థానంలో బూడిద కూడా ఇవ్వట్లేదు ఈ మధ్య. ఆ బూడిదే ఇవ్వని జీవితాల్లో ఎంత విర్రవీగితే ఏం సంబంధం అన్న. ఇదే మాట ఎందుకు ఇన్ని చెప్పాను మీకు అంటే, ప్రభు అన్న అడిగిన అన్న మాటకి రేపు ఏం జరుగుద్ది, ఏం జరగదు అంతే. రాళ్ళపల్లి ఏదో మంచి మాట అన్నాను, ఏమన్నాడు నాటకంలో, ఏంటి జీవితం అని అంటే, నువ్వు పుట్టి ఏడ్చే వరకు, నువ్వు పోయిన తర్వాత నీ గురించి ఏడ్చే 10 మంది వరకు అంతే జీవితం. అంతే. నువ్వు పుడుతూ ఏడుస్తావు, నీ గురించో 10 మంది ఏడుస్తారు పోయాక. అంతే. ఈ జీవితంలో చస్తూ బతుకుతూ ఏడుస్తూ ఏడిపిస్తూ
ఇంకొకరి బాధని పంచుకుంటూ ఇంకొకరి బాధని నువ్వు సైకోయిజంగా ఫీల్ అవుతూ ఇది గడిపే ఒక చక్రం ఉంటది. ఇదే జీవితం, ఏమీ లేదు. కొండవలస గారు అన్నారు గొప్ప మాట. జీవితం అంటే ఏంటంటే గోలీ సోడా లాంటిది. ఆయన నాటకంలో చెప్పింది ఇలా. జీవితం అంటే గోలీ సోడా లాంటిది. సోడాలో గోలీ పైన ఉంటుంది, గ్యాస్ కొట్టగానే గోలీ కిందకి వెళ్ళిపోయి గ్యాస్ ఆవిరైపోతుంది. అదే జీవితం, ఇంకేం లేదు. శివుడు తలుచుకుంటే రెప్పపాటు నిమిషం భూమ్ గ్యాస్ వెళ్ళిపోయినట్టు ప్రాణం వెళ్ళిపోతుంది. అలా కరోనా టైంలో అందరూ వెళ్ళిపోయారు, అయినా మనం మారలే. మనుషులు మార తప్పు. దీనికి ఒక మాట ఉంటది. స్టీవెన్స్ అని ఒక మహా రచయిత. స్టీవెన్స్ జంతువుని 16 రోజులు ఒక బోన్లో బంధించి 17వ రోజు నువ్వు మాంసం పట్టుకొని వెళ్తే అది నువ్వు ఎట్లా చెప్తే అట్లుంటది, క్రూర మూగం. కానీ మనిషిని జీవితాంతం బంధించిన మారడు, వినడు. మళ్ళీ సేమ్ కడుపు నిండగానే మళ్ళీ మృగంగా మారిపోతాడు. అది జీవితం అన్న. అందుకే మహాప్రస్థానం నాకు ఇష్టం. మా సుజాత పరిచయం, మా లవ్ ఇలానే హెచ్ఎం టీవీలో వ్యాఖ్యాతగా నన్ను ఇలా ఇంటర్వ్యూ ద్వారా పరిచయం. అలా పరిచయం. నేను ఎక్కువ శ్మశానంలో ఎక్కువ ఉండేవాడిని. నేను చూసేవాడిని, మీ హోటల్ తిరుగుతుండేవాళ్ళు, జాతర రెగ్యులర్ గా మాది జాతర. నాకు జాతర అక్కడ చెఫ్ అన్న నాకు బాగా అత్యంత ఆత్మీయులు. రమేష్ అన్న, బాబన్న నాకు అక్కడికి వెళ్ళినప్పుడల్లా హోటల్లో ఉండదు అది. చక్కగా మన ఇంటికి వెళ్ళినట్టు ఆనందం. బిల్లు అంటే బిల్లు అనే విషయం కాదు, ఆత్మీయత. బిల్లు విషయం అడగడు కూడా, అత్యంత ఆత్మీయులు. అలా సుజాతమ్మ పరిచయం. మా ప్రేమ వ్యవహారం కూడా ఈ మహాప్రస్థానం నుంచే మొదలైంది. మా ప్రేమ ప్రస్థానం ఈ మహాప్రస్థానం. ఎలా అక్కడే చెప్పాను ఏమి లేదు. మీకు ఇప్పుడు ఎలా చెప్పానో జీవితం గురించి. అమ్మ ఈ జబర్దస్త్ ఇవన్నీ ఏదంతా ఆడంబరాలు, ఈ కార్లు, ఈ స్టార్డమ్ ఫోటోలు, క్లిక్కులు, గిక్కులు, చిక్కులు ఇవన్నీ ఏం లేవమ్మా. అంత బోట ఇది శ్మశానం. అక్కడే రాసుకునేవాడిని లైట్ గా, అక్కడే అన్ని గ్లాసులు కడుక్కోవటం, అక్కడ సరదాగా అక్కడ చేసే శ్మశానం దగ్గరే చక్కగా. అలా చేస్తున్న తరుణంలో అమ్మాయి పరిచయం అవడం, నా పద్ధతిలో ఆ అమ్మాయి కూడా చాలా పేదరికం నుంచి వచ్చి మీ జర్నలిజం ఫీల్డ్ లో నుంచే చక్కటి యాస, భాష, ఎథిక్స్ తో కూడినటువంటి జర్నలిజం లో ఉన్న వ్యక్తి అమ్మాయి. చాలా మంచి అమ్మాయి. మేము చూసేవాళ్ళం. అక్కడ నేను ఆ అమ్మాయికి అవ్వటం జరిగింది. నాకు కాశీలో నేను శివమాల వేసినప్పుడల్లా నాకు అఘోరా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. మొన్న హైదరాబాద్ వచ్చిన అఘోరా ఫ్రెండా? అమ్మో, ఆయన అంతా ఆగం చేసే అఘోరాలు లేదు కదా, అహాన్ని తగ్గించే అఘోరాలు ఉన్నారు. అహం బ్రహ్మాస్మి అన్నట్టుగా ఉంటారు. అయితే ఆయన చెప్పటం, నీకు ఇంకా సంసార యోగం మొదలవుతుంది, ఇంకా నువ్వు శ్మశానం వదిలేయి అన్నప్పుడు ఆ శ్మశానం నుంచి రావడం. శ్మశానం వదిలేయడం ఏంటంటే, అంటే నువ్వు శ్మశాన వైరాగ్యంలో ఉండేవాడిని. దేవుడా. శ్మశానం కొన్ని రోజులు నా కాటికాప నా ఫ్రెండ్ ఇక్కడ బాలయ్య మా ప్రస్థానంలో, వాడి ఫ్రెండ్ ఈవినింగ్ గానే ఆడు చికెన్ పకోడీ అని లైట్ గా తెచ్చేవాడు. చికెన్ పకోడీ మనిషి పకోడీ తెచ్చేవాడు. అన్నా నేను రెడీ అన్న, ఈరోజు ఎన్ని అన్న? అన్న ఈరోజు 5 అన్న, 3 గాలినాయి, రేపు 2 కాలుతాయి, ఒకటి కాలట్లేదన్నా. వెళ్ళి చూసేవాళ్ళు సరదాగా. ఏం చేశాడు? ఏ కోటీశ్వరుడు అన్నారు. ఏ కోటీశ్వరుడైనా నిప్పుకి ఆహుతి అవ్వాల్సిందే, నిప్పు కణికల్లో కరిగిపోవాల్సిందే జీవితం, అంతే. ఇదన్న జీవితం, ఇంకంతే ఏమి లేదు. అంతే. ఇన్ని తెలిసాక ఇంకేమి ఎదిరించగలను, ఏమి చేయగలను, అంత శూన్యమే. కాదన్న, మనిషికి మామూలుగా శ్మశాన వైరాగ్యం ఉంటది. అంటే శ్మశానంలో ఉన్నంతసేపు ఏంటి జీవితం అనుకుంటారు. నువ్వు ఏకంగా శ్మశానంలోనే దుకాణం పెట్టేసావు. దుకాణం అక్కడ, నా మెయిన్ షట్టర్ అక్కడే. అంటే నీ ఎదుగుదలకు అది ఉపయోగపడింది అన్నది? ఎదుగుదల కన్నా, ఎదుగుదల అంటే ఏంటంటేనన్నా ప్రతి ఒక్కరి జీవితంలో ఎదుగుదల ఉంటుంది. అన్నలో ఉంటుంది, మీలో ఉంటుంది, ఆయనలో ఉంటుంది. సో అన్న, ఇప్పుడు ఏంటి సినిమా పరిస్థితి? ఎన్ని వచ్చినాయి లాభాలు? అంటే మేము ఐటీ రైడ్ అని మొత్తం చూడలేదు, కానీ ఐటీ రైడ్స్ జరిగినట్టు తెలుసు, డబ్బులు చాలా వచ్చుంటాయని అనుకుంటున్నాము. అన్న అక్కడ వరకు అప్పులు లేకుండా సొంత ఇల్లు అయితే తనఖాలో ఉంది, ఇంకా అట్లే ఉంది, ఇంకా రాలేదు. ఓటీటీ వల్ల వస్తే అది తెచ్చుకోవడం. సినిమా రిలీజ్ చేయడమే సక్సెస్ తో సమానమైన రోజుల్లో థియేటర్ వరకు తీసుకెళ్లాను. థియేటర్లో సినిమా అందరికీ చూపించగలిగాను. ఇది ఒక వర్గం సినిమా, ఇది వర్గానికి సంబంధించిన సినిమా అంటే దర్శక నిర్మాతలందరికీ కూర్చోబెట్టి షో వేసి, తమ్మారెడ్డి భరద్వాజ గారు లాంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి, ఎన్కౌంటర్ శంకర్ గారి నుంచి మిగతా పెద్ద వాళ్ళందరికీ కూడా లేదు ఈ సినిమా అన్ని వర్గాలది, ఒక వర్గాన్ని కాదు అనిపించి
ఇది అందరిని మెప్పించి ఇష్టపడి నచ్చేలా సినిమా అని రేపు ఆహా ఈ డిసెంబర్ 28వ తారీఖున ఇంకో 2 రోజుల్లో ప్రతి ఒక్క గుండెని ప్రతి ఒక్క గడపని ఎవరు ఆపినా ఆపకపోయినా వాళ్ళ ఇంటి తెర టీవీలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చూసుకొని హ్యాపీగా ఆనందపడే స్థాయికి నేను తీసుకెళ్ళానంటే నా జీవితాన్ని ధన్యం. నిజంగా నేను సినిమా చూసాను, మైండ్ బ్లోయింగ్. అంటే ఒక 3 సందర్భాల్లో నాకు దుఃఖం వచ్చేసింది. క్లైమాక్స్ అయితే పిండేసావు అసలు, బా ఊహించరా, అంటే ఎవరు ఊహించని క్లైమాక్స్ అది. సో నేను ఇక్కడ చూడరు వాళ్ళకి నేను చెప్పని తలుచుకోలేదు. కానీ ఇప్పుడు చెప్పాను, ఇది ఒక పార్టీదా కాదు, కదా కథ, ఒక కుర్రోడు చేసిన అద్భుతమైన ఒక ఎమోషనల్ కథ. మొదటి నుంచి ఇదే అంటున్నాను, నేను సొరను పట్టడానికి వరేసా, అది సొరను పట్టడానికి ఒడ్డున కూర్చొని వరేసా. మీకు అర్థమైంటుంది జర్నలిజం. ఆ వర ఇది నాకు వర్కౌట్ అయ్యింది. థియేటర్ వరకు నేను తీసుకొచ్చాను అంటే జనాలు కేవలం కేసీఆర్ అనే పదం, నేను వాడిన వర కేసీఆర్ గారి పదం. నాకు అదే ఆశ్చర్యం అన్న. నువ్వు ఇప్పుడు నేను ఎందుకు ఇన్నిసార్లు అప్రిషియేట్ చేస్తున్నా అంటే అన్న, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ ని ఓడగొట్టారు జనం, పగబట్టి కక్ష కట్టి మొత్తానికి ఏదో చేసి ఓడిచ్చారు ఆయన్ని. అలాంటి వ్యక్తి కోసం ఒక సినిమా, కేసీఆర్ సంబంధించిన పథకాలు, ఒక టీజర్ రిలీజ్ చేసి 5 రూపాయల భోజనం, సగం మంది అక్కడే పడిపోయారు. అసలు ఏడ్చేశారు జనం. ఒకటి అమ్మ ఏంది ఇది. నాకు తెలుసా అన్న, నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉండుంటే 4వ సారి కూడా గవర్నమెంట్ వచ్చేది. సీరియస్ గా, అంటే వాళ్ళు కూడా ప్రొజెక్ట్ చేసుకోలేకపోయారు ఆ స్థాయిలో. ఇప్పుడు ఒక 5 రూపాయలు నువ్వు పట్టుకొని అలా 2 టీ షాపులకు వెళ్ళి ఏమి బన్ను కూడా రాదని తెలుసుకున్న, టీలో సగం కూడా ఇవ్వనన్న దగ్గర నుంచి ఒక షడ్రసోపేతమైన భోజనం, అది ఆ సీన్ ఒక్కసారిగా నిజంగా అలాంటివి నెగటివిటీని కూడా బాగా తగ్గించేసినాయి. అంటే ఈ టైంలో కేసీఆర్ సినిమా ఏంటా అని కూడా అనుకోకుండా ఆ పార్టీలో ఉన్నోళ్ళే అన్నారా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళే చీదరించుకున్నారు. ఆ పార్టీ వాళ్ళే పదాన్ని రాకేష్ కేసీఆర్ అనే ఒక పేరు పెట్టుకుని డబ్బు చేసుకుంటున్నాడు అని. డబ్బు చేసుకోవాల్సిన అవసరం రాకేష్కి లేదు. డబ్బు చేసుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీకి యాడ్లు చేసేవాడిని, అంతేగా, బీఆర్ఎస్ పార్టీ జెండా మోసేవాడిని, లేదా కొంతమంది మీడియాల ముందు వచ్చి ఒక పార్టీని పులుముకొని ఇంకో పార్టీని తిడతారే, ఆ వికృత చేష్టలు చేసేవాడిని. ఏమి చేయకుండా నిజాయితీగా సినిమా తీశానంటే, నా సినిమాకి కేసీఆర్ అనే పేరు పెట్టానంటే, ఆ కేసీఆర్ అనే పేరు జనాలు థియేటర్గా తీసుకొచ్చి ఒక అద్భుతమైన ఒక పల్లె తెలంగాణ లంబాడి బలహీన వర్గాలకు సంబంధించిన సినిమా చూపించి, అమ్మా ఇది మామూలు కొట్టలేదు అనేదాకా తెప్పించానన్న. బికాస్ ఆఫ్ అది కేసీఆర్ అనే పదం. రాత్రి పడుకున్నప్పుడల్లా గుండె గదిలేదన్న. స్టూడియో నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడల్లా సినిమా తీసా, నా డబ్బు ఓకే, కేసీఆర్ అని పేరు పెట్టా. రేపు ఏదైనా అటు ఇటు అయితే జనాలు నన్ను రోడ్డు మీద ఉరికించి కొడతారు. అవును, జనాలు మెచ్చుకొని సన్మానాలు ఎలా చేస్తారో తిట్లు అలాగే ఉంటాయి. సోక్రటీస్ అనే ఒక మహా వ్యక్తిని కూడా ఈ సమాజం సోక్రటీస్ ని ఎంత పొగిడిందో అంత రాళ్లతో కొట్టిన దెబ్బలవి. నాకు అందుకే మార్కిజం ఇష్టం, నాకు అందుకే సోక్రటీస్ పదాలు ఇష్టం అన్న. నేను అందుకే గద్దరన్న గాని గోరె టెంకన్నతో వీళ్ళ స్థాయిలో నేను కూర్చోగలిగాను అని అంటే, నా సినిమాకి స్వరజతులు పల్లవించిన నేల తేనె తీయని వీణ నా తెలంగాణ వీణ అనే పదాన్ని నేను అన్వేషించి ప్రతి రాత్రి ప్రయాణం చేస్తూ గోరె టెంకన్న దగ్గర కూర్చొని నేను ఆయన రాస్తుంటే దాన్ని అర్థం చేసుకునే వయసు నాది కాదని నాకు తెలుసు. ఆయన చదివిన పుస్తకాలలో పురుగంత లేదు నా వయసుని నాకు తెలుసు. అయినా ఆయనతో కూర్చొని నేను తెలంగాణ తల్లికి నేను ఆహృత అవ్వాలి, తెలంగాణ తల్లికి నేను ఏదో ఇవ్వాలి, నా వంతు తెలంగాణలో పుట్టినందుకు నేను ఇచ్చిన పాట స్వరగతులు పదజతులు. ఏం పాట అన్న అది, అది ఇట్లా వస్తుంటే నరాలు గుండె కదిలిపోతుంది. సినిమా ఎన్నిసార్లు ఆ పాట అన్న నాకు నేను విని రొమ్ము విరుచుకొని అలా ఒక్కడి నుంచునే ఉన్నాను. సీరియస్ నాకు తెలుసు, సీరియస్ గా రేపేం జరుగుద్దో సినిమా రిలీజ్ అయ్యాక తీసిన నాకు తెలుసు. నా మధ్యలో గోరెటెంకన్న వాయిస్ వస్తుంటే ఇస్తుంటే లేస్తుంటే అట్లా ఎమోషన్స్ ఇట్లా లేవడం ఇక అయిపోయింది సినిమా. అది చూడగానే అర్థమైపోయింది. అక్కడి నుంచి లేపా టైటిల్, అలా కూర్చోబెట్టి అక్కడి నుంచి టైటిల్స్ అలా లేపా. ఏ ధైర్యం అన్నారు. నాకు దాశరథి గారి పదాలు ఇష్టం. దాశరథి గారి పదాలు నాకు ఎంత ఇష్టం అంటే, ఆయన ఎంత గొప్ప పదాలు రాస్తూ ఉంటాడు. అంటే అటువంటి గొప్ప వ్యక్తుల్ని ఒక లైన్ లో వర్ణించడం అంటే అది గోరెటెంకనకే సాధ్యం. చాకల ఐలమ్మ, దాశరథి గారు, కాళోజీ గారు, ఆయన అసలు ప్రతి ఒక్కరు మన ఎలా గురూజీ అని అంటే
ఆయన ఏంటన్నా తెలంగాణ జాతి నిర్మాతలందరినీ ఒక్కొక్క వాక్యంలో ఇరికిచ్చేసి, ఆ వాక్యం కూడా 2 పదాల వాక్యం దానిలో ఇరికిచ్చేసి దీని అమ్మ అసలు పిచ్చెక్కిచ్చాడు పాట. పిచ్చెక్కిచ్చాడు, మామూలుగా కాదు అసలు. ఆయన అన్నాడు, నాతో ఒక కవి అన్నారు, మళ్ళీ ఎందుకు ఆయన పేరంటే లేనిపోని గొడవలు. నెక్స్ట్ తెలంగాణలో మళ్ళీ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ వస్తే దీన్ని జాతీయ గీతం చేస్తారు, గుర్తుపెట్టుకో రాకేష్, ఆ రోజు నేను నీకు గుర్తుంటా అన్నాడు. కరెక్ట్ చెప్పారు ఆ మాట. అంత గొప్ప వాస్తవం. కోదండరామిరెడ్డి గారి దగ్గర నుంచి ఎవరిని వదిలిపెట్టారు ఆ పాటలు? ఎవరిని వదల ఆవినారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి. అంటే వాళ్ళ వయసు, నా వయసు కూడా నేను వాళ్ళని ఈ తరం అంటే కాదు, మనం తలెత్తి చూడడానికి కూడా మనకు అర్హత లేదు. అంత అలాంటి వాళ్ళు మేరునగ తీరులు అంటారు చూసావా, అది ఉన్నది శిఖరాలు అవి. ఒక అబ్బో తెలంగాణ అయితే అన్న ఈ మొత్తంలో ఒక చిన్న కాంట్రవర్సీ మిస్ అయ్యా అన్న. మళ్ళీ ఏంటి కాంట్రవర్సీయా? అంటే ఏంటి మర్చిపోతాను. నువ్వు ఒక డైలాగ్ అన్నావు, ఒక పార్టీని పట్టుకొని వికృత చేస్తులని. ఆది గురించి అన్నావు అన్న, హైపరాది గురించి అన్నావా? హైపరాది గారు నాకు ఈ సినిమాకి పెద్ద మేలు చేశారన్న. అవును, ఆయన స్పీచ్ విన్నాను. ఆయన వచ్చి నాకు ఆయన నా సినిమా వేదిక మీద ఆయన మాట్లాడిన మాటలు నరాలు నింపాయి. మీరు రాకేష్ ఇప్పుడు ఏంటి రాకేష్ హీరోనా, మేము వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడాలా అని నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్ళు కూడా ఉంటారు. రాకేష్ హీరోలా ఫీల్ అవ్వడానికి అతనేం ఫారెన్ వెళ్ళి పాటలకు డ్యాన్స్లు వేయలేదు, లేకపోతే 10 మందిని కొడితే వాళ్ళు గాల్లో లేవలేదు. ఇక్కడ ఈ సినిమాలో ఓన్లీ కేసీఆర్ అనే ఒక క్యారెక్టర్ కనపడిద్ది తప్ప ఎక్కడా కూడా జబర్దస్త్ రాకేష్ మీకు ఈ సినిమాలో కనపడ్డు. మీరంతా కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. ఈ సినిమాకి ముందు అతను ఎంత సంపాదించాడో నాకు తెలియదు. ఆది గారు సరస్వతి ప్రతి మాట గుర్తుందా? ఆది గారు సరస్వతి పుత్రుడు అన్న. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎవరికి చేయూతనివ్వాలి, ఎవరి భుజం మీద చేసి ప్రోత్సహించాలి, ఎవరి కింద ఉంటే పైకి లేపాలి అనే గొప్ప విజ్ఞత కలిగిన వ్యక్తి హైపరాది గారు. నిజంగా రాకేష్ సినిమా తీశాడు అంటే అందరిలా హీరోగా ఫైటింగ్లు చేయలేదు, అందరిలాగా గంతులు వేయలేదు, అందరిలాగా హీరోయిజం డైలాగులు చెప్పలేదు. సొంత డబ్బు పెట్టి తీసుకున్నాడు సినిమా, ఒక ఎమోషన్ సినిమా తీశాడు. చూడండి అని నా కోసం బతిలాడాడు అన్న ఆది గారు. ఏమవసరం అన్న, షూటింగ్ నుంచి వచ్చి అలాంటి ఆయన మూర్ఖుడు అన్నావు అన్న. ఇప్పుడు అన్నావు ఏమని? నేను అన్నది ఆయన్ని కాదన్నా, ఆయన్ని మూర్ఖుడు అన్నాడంటే ముందు నేను మూర్ఖుడు అవుతా. ఆది గారిని కనుక ఏమన్నంటే నేను మూర్ఖుడు అవుతా. ఎందుకంటే నాకు ఆ సమయంలో వచ్చి నాకు అన్నం పెట్టాడన్న. మన వేదిక మీద నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు నాకు అన్నం పెట్టినట్టే. రోజమ్మ దగ్గర నుంచి, ఆది గారి దగ్గర నుంచి, హరీష్ రావు గారు ఎంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన వచ్చి సక్సెస్ మీట్లో ఎదురుగా కూర్చొని కార్యక్రమం అయిపోయేదాకా ఎరా బిడ్డ కానీరా బిడ్డ అంటే, నాకు ఆంజనేయ స్వామి రథంలో యుద్ధంలో మీరు అన్నట్టుగా ఇక నా యుద్ధాన్ని చెలరేగిపోయా నేను. ఆయన జెండాపై కపిరాజు అన్నట్టుగా ఆయన ఉన్నాడు కదా అనే ఒక మహాధైర్యంతో నేను వేదికరెక్కి మాట్లాడడం, ప్రసంగించడం మొదలు పెట్టా. నీ ధైర్యం ఏంటి రాకేష్ అని అడిగితే, ఆ రోజు ఆయన ఉన్నారు, రోజా గారు ఉన్నారు, ఏ పార్టీలకు సంబంధం, ఇటు చూస్తే బీఆర్ఎస్ పార్టీ, ఇటు చూస్తే వైఎస్ఆర్ పార్టీ, ఆది గారే వచ్చేసి జనసేన పార్టీ, అన్ని పార్టీలు ఒక దగ్గర కలిపా. సుధీర్ గారు వచ్చారు, అందరిని తీసుకొచ్చా. నాకు ఎట్లా అనిపించింది అంటే అన్న, సీతారాముల కళ్యాణ్కి దేవతలందరూ వస్తారు చూసారా, అలా అనిపించింది. నా దేవుళ్ళు దేవతలే అన్న. అరే అసలు ఆ ఫంక్షన్ చూస్తుంటే ఆ మనుషులు వాళ్ళందరూ నీ పట్ల చూపిస్తున్న ప్రేమ, ఆదరణ. రోజా గారు మీ అమ్మాయిని ఎత్తుకొని కూర్చోవడం. చిన్నోని కదన్న, అందరికన్నా జబర్దస్త్ లో చాలా చిన్నోని. జబర్దస్త్ ఫ్యామిలీ అందరిలో కల్లా నేనే చిన్నోడు. అక్కడక్కడే పెరిగా 13 సంవత్సరాలు. అంటే ఇంకా మీరు ఇప్పుడు నన్ను ఇప్పుడే అంటే ఏమి తెలియని అక్కడే అసిస్టెంట్ గా ఉన్నా. ధనరాజ్ గారికి అసిస్టెంట్ స్టార్టింగ్ లో, అసిస్టెంట్ తర్వాత ఆయన స్క్రిప్ట్ రైటింగ్ ఇమ్మంటే స్క్రిప్ట్ ఆయన ఫేర్ చేసేవాడిని. అలా నన్ను ధనరాజ్ గారే స్టేజ్ ఎక్కించి నన్ను ఆర్టిస్ట్ చేసి అక్కడే నన్ను టీమ్ లీడర్ దాకా భరత్ నితిన్ గారి ఆశీస్సులతో నేను డైరెక్టర్ అక్కడ అవ్వడం జరిగింది. దాని తర్వాత సడన్ గా ఇదంతా జరిగేటప్పుడు అటు రోజా గారు, అటు నాగబాబు గారు ఇద్దరు పెద్ద దిక్కుగా ఉండేవారు. వారు చూస్తే మాకు గజం అని అనుకో, ఈ డిస్టెన్స్ లో ఉండేవాళ్ళం. నాగబాబు గారు మెగా ఫ్యామిలీ, ఇటు చూస్తే రోజా గారు కొన్ని 100 సినిమాలు. అలాంటి వ్యక్తులు తల్లిదండ్రులుగా ఉండి మాకు నడిపే ఇది అన్న. చిన్నపిల్లాన్ని అట్లా నన్ను అందరు ఇంకా నా చైల్డిష్ మెంటాలిటీ అలానే ఉంది నాలో. దాన్ని వదులుకోదలుచుకోలే. ఎందుకు అని అంటే అది ప్రశాంతత, అది నిదానత్వం, అది సంస్కారం, అదే నా యొక్క రక్షణ కవచం కూడా. అలా అందరూ జబర్దస్త్ లో అందరు నన్ను తమ్ముళ్ళలాగానో నా ఫ్యామిలీ అనుకుంటారు అందరు. అదొక ఇది ఉందన్న నాకు జబర్దస్త్ లో. అవునవును, అంటే నువ్వు బాగా చాలా వినయంగా ఉంటావు అందరి దగ్గర. వినయం కన్నా ఉండాల్సి వస్తుందా? తగిలి వచ్చాను కదన్నా, ఇన్ని దెబ్బలు అన్నా. కరెక్ట్.
ఎన్ని దెబ్బలు తగిలితే శిల్పం అంతే శిలగా కదా. మారినట్టు మరి. ఎన్ని ఉలి దెబ్బలు, ఎన్ని కసి దెబ్బలు, మరి. ఎన్ని అవమాన దెబ్బలు. ఒక్కసారి వాటిని గనక మనం ప్రస్తావించుకొని గుర్తు చేసుకుంటే మన జీవితంలో తగ్గి ఉండాలి. ఉండాలి, ఏం ఉండాలి. సాధించాం? నిజం, గొప్పగా ఎవరు ఏం సాధించలేరు నిజం. ఒక 2 రాళ్ళ కథ ఉంటదన్న. అన్న. ఒక రాయి 2 రాళ్ళను శిల్పి చెప్తుంటాడంట. ఒక రాయి నా వల్ల కాదు బాబు, నీ దెబ్బలు సగంలోనే తగులుకోలేకపోతున్నాను, నన్ను ఆపి నన్ను కొట్టకు నన్ను అంటే, వదిలేయ్ అంటది. వదిలే అంటే తను తీసి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ లో పెట్టాడంట. అబ్బా! రోజు దెబ్బలే. ఆ ఇంకొకటి మాత్రం కాసేపు మౌనంగా ఉంటే దేవుడు అయ్యింది. ఆ దేవుడి విగ్రహంగా మార్చి గుళ్ళో పెట్టేశారు. ఎంత గొప్ప మాట అన్న. సో అట్లా ఎన్ని దెబ్బలు తిని ఎన్ని తింటే గాని మనం. అందుకే నేను ఎవరినన్నా ఒక మాట అనాలన్నా, ఎవరినన్నా విమర్శించాలన్నా నాకు నోరు రాదు. వాళ్ళు ఎవరైనా వాళ్ళని ఏమనుకుంటానంటే, వాళ్ళు మాట్లాడితే వాళ్ళని తప్పు పట్టను, ఆ సమయం తప్పు అంట. అచ్చా ఆ వ్యక్తి తప్పు కాదు, ఆ సందర్భం తప్పు, ఆ ప్రదేశం తప్పు, ఆ సిచ్యువేషన్ అలా క్రియేట్ అయింది. నన్ను అన్నోళ్ళని కూడా నేను నవ్వుతూ వెళ్ళి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టి బాగున్నారనే సంస్కారం నా గురువులు నాకు నేర్పారు. నా తల్లి నాకు అలా నేర్పింది సంస్కారం. నా ఆ సంస్కారమే నన్ను, మీరు ఇందాక ఉండాల్సి వస్తుందా అని అన్నారు కదా, నా బ్లడ్ లో ఉంది అది. నా తల్లి నాకు అలా నేర్పింది, నాకు ఆ సంస్కారం. సూపర్ సూపర్ అన్న. మరి సినిమా కేసీఆర్ మంచి హిట్ అయితే ఇచ్చావు బ్రహ్మాండంగా. కాకపోతే ఇక చిన్న సినిమాకు ఎట్లా ఉంటుందో తెలుసు కాబట్టి తక్కువ థియేటర్లో పడ్డట్టునే కదా. చిన్న సినిమా పెద్ద సినిమా అంటలేదు. అదే స్క్రీన్ మీద రాకేష్ ఉంటాడు, చిరంజీవి గారు ఉంటారు, అదే బొమ్మ, అదే సీట్లో రాకేష్ కూర్చుంటాడు, కోటీశ్వరుడు కూర్చుంటాడు. తెరకి కుల మత ప్రాతిపదికలు ఉండవు, సినిమాకి మాత్రమే ఉండవు. సినిమా దేవతతో సమానం. గుడిలో అందరూ డబ్బున్నోళ్ళు డబ్బు లేనోళ్ళు గుళ్ళో ఎలా సమానమో, సినిమా ముందు అందరూ సమానమే కదన్నా. నాకు సినిమా ఇది దేవతే. చిన్న సినిమాని థియేటర్లు ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు థియేటర్లు అడిగి మరీ తీసుకున్నారు. పేర్లు కూడా చెప్పను కానీ కొంతమంది నాకు, నేను వెళ్ళి వాళ్ళ చుట్టూ కుక్కలా తిరిగిన తీసుకోలే సినిమా, వాళ్ళు నా సినిమా అడిగి తీసుకున్నారు. నా థియేటర్ ఖాళీగా ఉంది, ఫీడింగ్ కోసం నీ సినిమా ఇవ్వని. గెలిచాం. మామూలు గెలుపు కాదన్న అది. గెలిచాం. రెండో విషయం చెప్పాలి అంటే, రేపు ప్రపంచవ్యాప్తంగా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. థియేటర్లో ఆపే ఓటీటీలో ఎవరు ఆపుతారు? ఇంకెవరు ఆపుతారు? నువ్వు మొబైల్లో కూడా చూసుకోవచ్చు హ్యాపీగా ఓటీటీలో. అంతే అన్న, దట్ ఈస్ ఇక నువ్వు ఎవరు అయిపోయింది. ఓటీటీలోకి వెళ్ళిపోగానే అన్న, బిడ్డని కన్నా పెద్దది చేసాం, సంస్కారం నేర్పాం, జనాల్లో నిలబెట్టి అక్షంతలేసి శుభ్రంగా ఒక బిడ్డని గనక సాగనంపినట్టు ఓటీటీకి సాగనంపే అయిపోయిందన్న. నా బాధ్యత అయిపోయింది. పెద్ద హిట్ అవుద్దన్న, చాలా పెద్ద హిట్. థ్యాంక్ యూ. ఎందుకంటే అన్న ఇప్పుడు జనంలో ఒక ఎమోషన్ ఉంది. అంటే మనకు పార్టీలు లేవు, నాకు నేనేం పెద్ద పార్టీలు అట్లా ఆలోచించాను. కేసీఆర్ గురించి ఇప్పుడు ఒక ఎమోషన్ ఉంది. కేసీఆర్ ని మిస్ అయ్యామనే ఒక భావన అయితే ఉంది. ఉందన్న. నా సినిమాతో నేను చెప్పదలుచుకుంది అంటే నాకు తెలియదు కానన్న, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కానీ, నేను ఒక చిన్న సర్వసాధారణమైన మిమిక్రీ కళాకారుని, మిమిక్రీతో పట్టుపోసుకునే వ్యక్తిని. జబర్దస్త్ నా మెయిన్ భోజనం. ఏ పార్టీ అని కాదు కదన్నా, మాట్లాడాలి. ఎందుకంటే అన్న, సమాజంలో నువ్వేం చేస్తున్నావు అని అంటే మనిషిలో ఉంటే సరిపోదట కదా. సమాజానికి నీ వల్ల ఏం ఉపయోగం? అది ఒక దగ్గర ఒక తప్పు జరుగుతుంటే, తప్పు జరుగుతున్నప్పుడు చూస్తూ ఉండడం తప్పు చేసిన వాడికన్నా ప్రమాదం, పెద్ద ప్రమాదం. కరెక్ట్. ఆ తప్పు సమాజంలో మనం ఉంటున్నాం. అవును. ఇప్పుడు ఈ తప్పు ఇప్పుడు తెలియదు, రేపు రాబోయే తరాల మీద, నా బిడ్డ మీద మీ బిడ్డ మీద పడుతుంది అన్న. అంతే కదన్నా. అప్పుడు మా నాన్న ఏం చేశాడు? అవును. మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు గొప్ప నిర్ణయాల వల్లనే ఈ బతుకుతున్నావు అని నేను నమ్ముతా అన్న. 100% అన్న. లేదు అంటే మరి వాళ్ళు చెట్టు నాటకపోతే నువ్వు వాళ్ళ మామిడికాయ ఎక్కడ తినేవాడు అన్న? అది మంచి పాయింట్. ఈ రోజు హైదరాబాద్ ఇంత అద్భుతంగా తీర్చిదిద్దింది అంటే కేసీఆర్ లేకపోతే, మొన్న ఎవరు అన్నారు, ఇచ్చింది కాబట్టి ఆయన తెచ్చాడా? తెచ్చాడు. తప్పు. నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒకటి కొంటావు, ఒక పప్పు ఉప్పు కొంటావు, వాడికి డబ్బులు ఇస్తావు, వాడు నీకు ఇస్తాడు, అలా అని చెప్పి నీ కుటుంబాన్ని నాడు పోషించినట్ట తప్పు. ఇచ్చింది తెచ్చింది. ఎన్ని బలిదానాలు చేసి ఇచ్చారు. ఒక ఇండియాలో, ఈ భారతదేశం అనే భరతఖండంలో కేవలం ఒక రాష్ట్రం బయటికి వచ్చింది అంటే పురుడు పోసుకొని ప్రసవ వేదనలతో ఉద్యమాల మధ్య అత్యంత
ఉన్నతమైనటువంటి ప్రాతిపాదికలో బిల్ పాస్ అయిన ఏకైక రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం తెలంగాణ మాత్రమే. మిగతా రాష్ట్రాల యొక్క విభజన చాలా సర్వసాధారణంగా టీలు కాఫీలు తాగుతూ వాళ్ళ యొక్క స్థితిగతులు మాట్లాడుకుంటూ పెట్టెలు మార్చుకుంటూ జరిగింది తప్ప తెలంగాణ రాష్ట్రం మాత్రమే రక్తపాతం మీద మొదలయ్యి జేఏసీ ఉద్యమం నుంచి విలియన్ మార్చికి దారితీసి ఆయన హాస్పిటల్లో పడుకొని ఆయన ఖమ్మం దాకా తీసుకెళ్లే ప్రయాణంలో ఆయన బతుకుతాడా చస్తాడా తెలియని చావు బతుకుల మధ్య చావు నోట్లోకి వెళ్ళిన కేసీఆర్ ప్రయాణం తెస్తే తెలంగాణ పోతే శ్మశానానికి కన్నా ఒక గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు అన్న. ఆయన గురించి ఆయనకి ఫ్యాన్స్ ఉండరా? ఎందుకుండకూడదు. ఆ ఫ్యానే ఈ ఫ్యాన్, ఆ ఫ్యానే ఈ రాకేష్ అనే వ్యక్తి. ఈ రాకేష్ తీసిన సినిమానే కేసీఆర్, అందులో వీర అభిమాని. నేను అన్నది అదే కదన్నా, ఎవరెవరికో ఫ్యాన్స్ ఉంటారు, కేసీఆర్ ఉండరా? ఏంటన్నా ఈ రోజు అన్నం తింటున్నాం, ఒకప్పుడు తెలంగాణ నా సినిమాలో చూపించా కదా ఎలా ఉండేది. బీడుబడ్డ భూముల మీద నాగలి పడుతుంటే నాగలి ఏడ్చేదంట, ఈ భూమినా నేను దున్నేది అని. ఇప్పుడు నాగలి ఆనందపడుతుంది దున్నడానికి. పర్వలు దొక్కే నీళ్లు, తుంగభద్ర నీళ్లు అపరాధ భగీరథుల్లాగా తీసుకొచ్చాడన్న మిషన్ కాకతీయ. ఇవి కదన్నా. నేను రాజకీయాలు మాట్లాడలే, వాస్తవాలు మాట్లాడు. డైలాగులు ఎవరు రాశారన్నా? వీడి అమ్మ ఏం డైలాగులు అన్నా. ఒకప్పుడు చరిత్ర మరిచిన తెలంగాణ నీ నరాల్లోకి వెళ్ళిపోయిందన్న. ఒకప్పుడు చరిత్రే మరచిన తెలంగాణ, ఈ రోజు చరిత్రనే మార్చిన తెలంగాణ. పచ్చని హరితహారంలో తెలంగాణ తెల్లకి పచ్చని చీరని కట్టాడు. మనకి ఉండాలి కదా తిరుపతి లాగానే యాదాద్రి కట్టాడు. అందరూ సమానమైన చెప్పడానికి అంబేద్కర్ విగ్రహం పెట్టించాడు. అందరూ సమానమే, అందరూ ఉండడానికి ఒకప్పుడు ఉంటే అగ్గిపెట్ట లాంటి అరలో ఉండాలన్న ఆలోచనను మార్చి డబుల్ బెడ్ రూములు కట్టాడు. అంటే ఇవి ఒక్కడి వల్ల సాధ్యమయ్యాయి అంటే అయ్యాయి. దట్ ఈస్ కేసీఆర్. నీ సినిమాలో ఆ డైలాగ్ నీది ఒక్కటే అదే హైలైట్ అనుకుంటా. సినిమా చరిత్రను మార్చింది. ఇంకొక డైలాగ్ కూడా ఉందన్న, కార్లు అన్ని పోతా ఉంటాయి, నాన్న అడుగుతారు ఏం రా ఊర్లో కార్లు అన్ని అట్లా పోతున్నాయి, మన ఊర్లో కార్లు వచ్చుడే ఎక్కువ అన్న ఊర్లోకి క్యాన్వై పోతా ఉంటది. ఏం రా అన్ని పోతున్నాయి అంటే భూములు కొన్నీకి నాయన అంటారు. ఏం రా ఎంత పలుకుతుందంటే తెలంగాణ రాకముందు వాళ్ళు ఎంత ఇస్తే అంత, తెలంగాణ వచ్చాక మనం ఎంత అడిగితే నరాలు దిగే డైలాగులు ఉన్నాయి. రాజ్ కుమార్ అని నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అందరం కూర్చొని సినిమాకి ప్రాణం అన్నా. సినిమాకి ప్రాణం ఎవరెవరు తెలుసా అన్న? ఒకటి నేను 3 గమనించే సినిమాలో. సరే రాకేష్ని కాసేపు పక్కన పెడితే, రాకేషే దాని సోల్ కాకుండా దాని ప్రాణం ఎవరంటే మ్యూజిక్ అన్న. చరణార్జున్ గారు ఏంటన్నా అది ఏ తల్లి బిడ్డోడు, ఏ తల్లి కన్నాడు, ఏ తల్లి బిడ్డోడు, అమ్మ కడుపు అయ్య కడుపు చల్లంగుండాడు, గాజాలు మోసాడు. కన్నీళ్ళ ఆ పాట వల్ల నాకు ఎన్నో పాటలు పుట్టాయి కదా. నాకు ఆ పాట పుట్టుకే నరాలు తెగే ఇవ్వండి, నరాలు లేస్తా ఉంటాయి అన్న కదా. ఇంత అద్భుతం అసలు. అది వింటుంటే అలా ఒక తాదాత్మ్యంలోకి వెళ్ళిపోతాం, ఒక రామదాస్ కీర్తన లాగా. 4 పాటలు 4 అద్భుతాలన్న కదా. 4 పాటలు. మొదటి పాట మీరు అన్నట్టు స్వరగతులు స్వరజతులు, పల్లవించిన నేల, గోరెటి వెంకన్న గారు సాహిత్యం, మనుగారు పాడారు. కల్పనమ్మ పాడింది, చరణార్జున్ గారు పాడారు. రెండో పాట వచ్చేసి హైదరాబాద్ సాంగ్, సాకేత్ చరణార్జున్ రాశాడు, హైదరాబాద్ మొత్తం చూపించేశాడు, బ్రహ్మాండం. మూడో పాట వచ్చేసి చిన్న పోరానికి ఎన్ని గోసలు అని నా చరిత్ర మొత్తం అందులో ఉంటది. ఎన్ని బాణాలు లాగితే ఎన్ని తగిలితే అంత వేగంగా ముందుకెళ్ళు. అలాంటి పాటలు పక్కన పెడితే తెలంగాణలో ఉన్న లంబాడి వాళ్ళకి, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది లంబాడి సొసైటీలు ఉన్నాయి వాళ్ళకి యాడి చోటా కేసీఆరే, ఆ లంబాడి వాళ్ళకు ఒక అద్భుతమైన పాట. అన్ని వర్గాలను మెప్పించేలాగా బ్రహ్మాండంగా ఉందన్న నిజంగా. అంటే బలగం లాంటి సినిమా కాదని నువ్వు అన్నా సరే, అలాంటి సినిమానే అన్న. బలగం ఎందుకు కాదని నేను ప్రస్తావించాను అంటే దిల్ రాజు గారి అద్భుత సృష్టి అది. దిల్ రాజు గారు, నా వెనక ధనరాజు తప్ప ఎవరు లేరన్న. అవును, ఏదో ఒక రాజు అవుతున్నాడు, రాజు. అయితే దిల్ రాజు గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి వారికి 100 నమస్కారాలు పెట్టాలన్న. సినిమా ముందు వెళ్ళి పలకరించి సార్ నా సినిమా ఇలా ఉందంటే ప్రోత్సహించారు ఆయన. అంతా మంచి జరుగుతుంది. అప్పుడు వెంకటేశ్వర స్వామి మాలలో ఉన్నారు ఆయన. ఆయనే ఛాలెంజ్ సినిమాలో కొంచెం గజిబిజిగా ఉన్నారు పాపం. ఆ సినిమాలో అంటే అందుకే అంట మనిషి తప్పు ఎప్పుడు అవదన్న, సందర్భం తప్పు అంట. అది కరెక్ట్ సందర్భం గొప్ప మాట. అలా అని ఆయన తప్పు అని నేను అన్ను. ఆ సమయంలో నేను వెళ్ళినప్పుడు అలా ఉన్న ఆయన సిచ్యువేషన్ సహాయం చేయలేకపోయాడు.
కానీ నాకు ఆయన బ్లెస్సింగ్స్ నాకు బలంగా ఉపయోగపడ్డాయి. అవునా? అదే అంటే అలాంటి అంటే ఇప్పుడు బలగం లాంటి సినిమా అంటే వర్మ అంటాడు కదా, అది శివ లాంటి ఇంకో సినిమా ఎందుకు ఆల్రెడీ తీసే కదా మళ్ళీ ఎందుకు అంటే అదే చూడు అంటాడు. అట్లా బలగం లాంటి సినిమా అంటే ఒక గ్రామీణ నేపథ్యంలో ఒక పచ్చటి హృదయాలు, ఒక మంచి నిజాయితీ గల నికార్సైన మనుషుల మధ్య ఎమోషన్స్ అనేవి అమ్మాయి హీరోయిన్ భలే చేసిందన్న. అమ్మాయి మన సత్యకృష్ణ గారి అమ్మాయి వాళ్ళ అమ్మాయి కదా, డాక్టర్ కదా, బా నాకు భలే అనిపించింది. అమ్మాయి నీ గాజులు ఇచ్చే సందర్భం ఉంటుంది చూసావా, ఓడి అమ్మ. అది నా జీవితంలో ఉన్న మా అమ్మకి గాజులు వేయాలన్న కోరిక నాకు ఉండేదన్న, బంగారపు గాజులు. ఆ సిచ్యువేషన్ కన్నీళ్ళు తలుచుకుంటానా, ఎరా నేను నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు బాధపడ్డావా అని అంటే, ఎందుకు బాధపడలే బావ, బాధపడ్డా కానీ అది మనసు దాకా తీసుకోలేదు బావ. తీసుకోలేదు. ఎగ్జాక్ట్. ఎందుకో తెలుసా, నా గుండెలో నువ్వెక్కడ బాధపడతావు అని నాకు డైలాగులు అన్ని గుర్తున్నాయి. అది నేను అప్పటికప్పుడు అనుకొని, అది ఒక కో డైరెక్టర్ గారు కామెడీ సందర్భం, ఓకే, నాకు తెలియక కోపంలో ఒకళ్ళ మీద స్పూన్ ఇసిరా. ఆ స్పూను కో డైరెక్టర్ గారికి తెలియదు. సార్ క్షమించండి సార్, ఏదో పొరపాటు జరిగింది అంటే, నువ్వు కొట్టినంత దెబ్బ తగిలినందుకు కాదే, ఇక్కడ ఉన్న నీకెక్కడ తగులుద్దన్నావా ఈ డైలాగ్ మామూలు ఇంపాక్ట్ లేదురా, పెన్ను పేపర్ అన్న తెచ్చి అప్పటికప్పుడు రాసి నేను ఆ డైలాగ్ చెప్పించా అమ్మాయితో. కానీ ఏముందన్న ఆ డైలాగు, ఇట్లా కళ్ళలోకి నీళ్ళు గిర్రన తిరుగుతాయి. ఎవరికైనా ఈ బంగారు గాజులు అనేవి సెంటిమెంట్, ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్. అది వైఫ్ కొని రెండు చేతు గాజులు అమ్మాయి యాడ్లో పెట్టి. మీరు పాత సినిమా ఏది చూసినా నాగేశ్వరరావు గారు, రామారావు గారు, ఈ గాజుల మీదే జీవితం. అవును, మన తెలుగు వాళ్ళకి, భారతీయులకి బాగా ఎమోషన్ అయింది గాజులు అన్న. కట్టు బొట్టు గాజులు అవి ఏవి ఇచ్చినా ఇవ్వకపోయినా కదా, ఇవి ఇస్తే చాలు ఒక ఆడపిల్లకి. అవును, సూపర్ సూపర్ అన్న. ఇప్పుడు సుజాత గారు వచ్చాక నీ లైఫ్ బాగుపడిందా లేదంటే అంటే తన వల్లే బాగుపడ్డావని టాక్? వాస్తు. అవునా? సుజాత రాకపోతే రాకేష్ శ్మశానంలోనే ఉండేవాడు. అవునా? ఒక కాటి కాపరయ్యేవాడు. సుజాత రాకపోతే రాకేష్ అనేవాడు సమాజం మీద ఒక విరక్తితో, సమాజం మీద ఒక రకమైన విద్వేషంతో, ఒక అసహ్యపూరితమైన భావనతో ఒక ఉండేవాడిని అన్న. లేదా ఒక నక్సలైట్ అయిపోవడము, అడవిలో పోవడము, ఏదో అయితే అయ్యేవాడిని. అవునా? అయ్యేవాడిని. నాకు నక్సలి భావాలు ఎక్కువ అన్న. అట్లని తప్పని కాదు. ఎర్ర పుస్తకం చదివే ప్రతి ఒక్కళ్ళు కూడా నక్సలైట్లు కాదు, రామాయణం చదివే ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీరామచంద్రులు కాదు. ఇది నోటెడ్ చేసుకోవాలి. నోటెడ్. ఎందుకంటే ఇంటర్వ్యూ పెద్ద పెద్ద వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి ఇలా మాట్లాడేది కుర్రాడు. చేతిలో ఒక పుస్తకం పట్టుకొని ఆ ప్రయాణం చేసేటువంటి దారిలో ఉన్న శ్రీశ్రీ గారు అంటారు, పదండి ముందు, పదండి తోసుకు, పోదాం పోదాం పైకి. ఎక్కడ పోనిస్తారన్న, వెనక్కి లాగడం తప్ప ఈ జీవితంలో. వెళ్ళేటప్పుడు పూనపాల్పులు లేవన్నా, రాళ్ళ పాన్పులే. ఆ రాళ్ళని నేను ఏం చేశానంటే గుడిగా కట్టుకొని ఆ గుళ్ళో ఉన్నా ఇప్పుడు. నాకు ప్రతి ఒక్కళ్ళు వేసిన, నా మీద రాళ్ళు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు వేసిన రాళ్ళ వల్లే నేను ఇల్లు కట్టగలిగా అంట. అది రాకేష్. సో ఏంటి సుజాత పాత్ర ఏంటి అందులో? ఆ గుళ్ళో ప్రతిష్ఠించావా? సుజాత దేవతే కదా. ఇప్పుడు ఆ గుడి సుజాత గురించే కట్టింది. ఓకే, కట్టాను. నా గుళ్ళో దేవత సుజాతే. అంతకన్నా నేను ఏం చెప్పగలనన్నా? ఎంత చెప్పినా తక్కువే. నా భార్య గురించి నేను భజన వద్దు. అది వేదికల మీద ఎక్కడ చూసినా నాకంటే పెద్ద ఆర్టిస్ట్, నాకంటే. అవునన్నయ్య, మరి నేను నాకు సావిత్రి గారి సినిమా గుర్తొచ్చింది. జమ్ని గణేశను ఆమె ఈయనకంటే పెద్ద ఆర్టిస్ట్ అయ్యేసరికి తట్టుకోలేక మందుకు అలవాటు పడిపోయి ఆ పిచ్చి పిచ్చి చేసి ఆమె జీవితాన్ని నాశనం చేస్తాడు ఆ సినిమాలో. కానీ మా రాకేష్ మాత్రం చక్కగా ఒప్పేసుకున్నాడు. నేను ఒక స్టేజ్ మీద పాదాభివందనం కూడా చేయడానికి సిద్ధపడ్డాను. కానీ మాలలో ఉన్నప్పుడు మాల భావన తప్పు ఉద్యోగం అని చేయలేదు. కానీ నేను ఆమెకి అప్పుడప్పుడు నమస్కారం కూడా చేస్తా, తప్పేం లేదు. భార్యకి దండం పెట్టడంలో పెద్ద తప్పేమీ లేదు. బయట ప్రతి అడ్డమైన వాళ్ళకి దండం పెడుతున్నాం. అలాంటిది తల్లి తర్వాత తల్లికి దండం పెట్టడంలో భార్యకి తప్పేలే. ఈగోళ్ళు అవేమి లేవు. కొత్త సంస్కృతి కన్నా రేపటి మా ఆవిడలు మమ్మల్ని పెట్టమని చంపుతారు. అలా అని కాదండి. అందరు అలా చేయాలని రూలు లేదు, అలా అనా లేదు. చేసిన తప్పలేదు. నిజం, నువ్వు అన్నది వాస్తవం, 100% వాస్తవం. ఎందుకంటే వాళ్ళు మన కోసం చేసే త్యాగాల ముందు మనం చేసే జుజుబి. అసలు మన ఎమోషన్స్ ని అన్నిటిని భరిస్తూ
నా బిడ్డ పుట్టడం నేను చూసా కల్లారా ఆపరేషన్ థియేటర్లో. ఒక టైంలో నేనే నా బిడ్డ నా చేతులతో ఈ భూమి మీదకి ఆహ్వానించాను ఆపరేషన్ థియేటర్. డాక్టర్ గారు నాకు అత్యంత ఆత్మీయులు, పక్కనే ఉన్నారు ఆవిడ గైనకాలజిస్ట్. ఏంటి రాకేష్ ఇంత ధైర్యం నీకు అని అన్నది. జీవితంలో ఎన్నో అధైర్య పడిపోయిన సందర్భాలు ఉన్నాయండి. నా బిడ్డ వస్తుంటే ధైర్యంగా ఉండకపోతే నా కోసం వస్తుంది అది. రొమ్ము విరిచి ధైర్యంగా నుంచున్నాను, వస్తుంది. అలా తీసా. మేమైతే మామూలుగా పారిపోతారు, ఎవరు ఉండరు అక్కడ. తీసి చేతుల్లో పట్టుకొని బొడ్డు నేనే తెంపి నా బిడ్డకి నేనే ఈ భూమి మీదకి నన్ను కాపాడడానికి పుట్టిన దేవతవమ్మ నువ్వు అని ఆహ్వానం పలికావు. బాబా ఆహ్వానం పలికావు. అదన్నా చాలా ఎమోషనల్ అన్నా నువ్వు నిజంగా. చాలా 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 సందర్భాల్లో నాకు ఎందుకు కన్నీళ్ళు కూడా రావట్లేదు. ఒకప్పుడు భలే ఏడ్చేవాడిని, భలే ఏడ్చేవాడిని, నా మీద నాకే ముచ్చటేసేది. నువ్వు కదిలిస్తే ఏడ్చేవాడిని. కన్నీళ్ళు బాడీలో లేవు. ఫస్ట్ మొత్తం మొన్ననే ఒలకపోసావు, మొత్తం అయిపోయింది. ఒలకపోయడం కన్నా ఏమంటారు, డ్యామ్ లో నీళ్లు లేవు. అదే గంటకి ఏడ్చేసావు అసలు సినిమా కోసం. అంటే ఏడ్చి ఇప్పుడు భూకైలాసం సినిమాలో మీరు చూసే ఉంటారు, కొండ పైన ఎత్తుకొని రుద్రవీణ వాయిస్తూ ఉంటే కళ్ళలో రక్తం వస్తుంది. అలా కేసీఆర్ సినిమాని పైన పెట్టుకొని నేను రుద్రవీణ వాయించి విలువ తాండవం చేశాను. అలాంటి సందర్భాలు ఒకటి కాదన్న కొల్లలు ఉన్నాయన్న. అది అందుకే నీళ్ళు కూడా రావట్లేదు. అదే నువ్వు ఎందుకు ఏడవాలి, అయిపోయింది ఆ సందర్భం, అయిపోయింది. అదే ఇద్దరు బతికారా దేవుడా అని గంగ నీళ్ళు తాగుతున్నా చాలిగా. ఎందుకంటే అది ఒక సందర్భం అన్న, ఒక ఎమోషన్, అది వచ్చింది, సక్సెస్ కొట్టావు, బయటకు వచ్చావు, సూపర్. సో ఇంకా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ. తర్వాత అంజీ గారు మహానుభావుడు. గరుడవేగ లాంటి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చి తీసిన సినిమా రాకింగ్ రాకేష్ సినిమా, రెండు ఈక్వల్ గా తీసాడు. ఆయన దర్శకత్వ పర్యవేక్షణ, దర్శకత్వం అన్న ఫస్ట్ నేను ఎందుకంటే మొత్తం నువ్వే చేసావేమని డౌట్. ఫస్ట్ డైరెక్టర్ నేను పట్టుకున్నా, తర్వాత పిట్టలాంటి ప్రాణం మీరు ఎవడంటలే అచ్చా ఎవడు సెటిల్ అయ్యట్లే. ఈ నాకు అర్థమైపోయి అన్నయ్య మహానుభావుడు, ఆయనకి ఏమి ఇచ్చాను ఆయనకు తెలుసు, ఆయన ఏం తీసుకున్నాడు అన్న తెలుసు. మహానుభావుడు అన్న. నా సినిమా సొంత బిడ్డ చేసుకుంటే ఎలా చేశాడో గరుడవేగ అంజీ గారు తమిళ్లో వదిలిపెట్టి తెలుగులోకి వచ్చి అంత గొప్ప ట్రింట్ అన్న. నువ్వు డిఏ టెక్నికల్ గా డిఏ కూడా కొన్ని సందర్భాలు ఇవ్వాలి, అంత అద్భుతంగా సెట్ లోనే డిఏ చూసేసాడు. అవును అవును అవును. తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కాదు, తెలంగాణ భౌగోళిక స్వరూపం గురించి ఏమీ తెలియదు, కానీ ఈ సినిమా తర్వాత ఆయన పూర్తి తెలంగాణ బిడ్డకి ఆత్మీయుడైపోయాడు అన్న. అంత బ్రహ్మాండంగా మెదడులో పెట్టుకుని నా కథలో పెన్ను పేపర్ ఉంటే రాయొచ్చన్నా, కానీ దాన్ని ఆవిష్కృతం చేయడానికి ఒక మహా యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞం చేసిన వ్యక్తే అంజీ. నేను యజ్ఞం చేస్తే నాకు ఇచ్చిన వరమే దేవుడు అంజీ గారు. సూపర్ సూపర్ అన్న, చాలా బాగుంది. ఇటు అన్నీ అన్న త్రిమూర్తులు. నాకు చరణ్ గారు మ్యూజిక్, గరుడవేగ అంజీ గారి డైరెక్షన్, సినీ ఫోటోగ్రఫీ పక్కన పెడితే నటీనటుల యొక్క సహసహకారాలు ఇవన్నీ కలవటం వల్లనే సినిమా హిట్. నాకన్నా పర్టికులర్ నాకు నచ్చిన బుడ్డోడు అన్న, నీ చిన్నప్పటి ప్రింట్ అన్న, వాడు జబర్దస్త్. నాకు డౌట్ వచ్చిందన్న, నువ్వు పెద్దగా అయ్యాక కూడా వాళ్ళలాగే కనబడుతున్నావు. నాకు నన్ను బిహేవ్ చేస్తాడన్న, జబర్దస్త్ లో నన్ను ఇమిటేట్ చేస్తాడు, నా హెయిర్ స్టైల్. నాకు చాలా సార్లు అనిపించింది, ఏంటి నిజంగా చిన్నప్పుడు మనోడే ఏంటి ఇట్లా కనబడుతున్నాడు. వాడు ఏంటన్నా #90 అనే సీరియస్ తో ఈటీవీ విన్నుతో పెద్ద హిట్ కొట్టాడు. ఓకే, నాకన్నా పెద్ద ఆర్టిస్ట్ ఆడు. ఏం చేశాడన్న వాడు అసలు, పెట్టి ప్రాణం నిలబెట్టాడు అసలు. అదే అంటున్నా, నిలబెట్టాడు నిన్ను. నువ్వు ఇక్కడ ఆ పాత్రలో నువ్వు నిలబడాలంటే ఆడి పెర్ఫార్మెన్స్ కదా రేపొద్దున్న నరం అంతా దిగేది. ఆడు నువ్వు కావాల్సిన దానికంటే ఒక 10 భలే నచ్చాడు బుడ్డోడు. అరే ఏం చేసావురా అనుకున్నాను నేను. సూపర్. ఆర్టిస్టులు అందరూ, హీరోయిన్ కావచ్చు, అందరు కూడా చాలా చాలా బాగా చేశారన్న సినిమా. సో ఓటీటీలో ఇంకా ఈ నెల డిసెంబర్ పాత సంవత్సరంలో జరిగిన జ్ఞాపకాలన్నింటినీ ఒక మూట కట్టేసి 28 డిసెంబర్ నా సినిమాని ఆహా అనే ప్లాట్ఫామ్ ద్వారా ఓటీటీకి అప్పచెప్పి కొత్త సంవత్సరంలో సంక్రాంతిలో మరో సినిమాని మీ ముఖంగా అనౌన్స్మెంట్ చేస్తున్నావా? ఇది పార్ట్ 2 వస్తుందా ఏమన్నా? ఇంకో 2 సంవత్సరాల్లో చేస్తాను, టైం పడుతుంది. పార్ట్ 2 ఉందా? ఓకే. చాలా మంది సూట్ కేసులు పట్టుకుని వస్తున్నారంట ఇప్పుడు నీ దగ్గర. 2 సూట్ కేసులు పంపించేస్తా.
ఖాళీ అన్న పంపియన్నా నువ్వు అక్కడ ఒప్పేసుకొని ఖాళీ కాదు అడ్వాన్స్లు ఇవ్వడానికి అన్న నెక్స్ట్ సినిమాకి ఉన్నాయన్న ఉన్నాయి అంటే అడిగారు, వస్తున్నాయి. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని అప్పటికన్నా ఇప్పుడు యుద్ధం గెలిచిన తర్వాత ఇంకా దారుణమైన స్థితులు ఉంటాయి. గెలిచామని విర్రవీగడం కాదు, రేపు రాబోయే ప్రమాదాలని ముప్పుంది చూసుకోవాలి. అర్జున అని అన్నట్టుగా గీతోపదేశంలో కృష్ణుడు అంటాడుగా, గెలిచామని గీతాసారం కాదు, రేపు రాబోయే పరిణామాలు ఏంటో చూసుకో అంటే, రేపు నా మీద బ్రహ్మాస్త్రాలు రావచ్చు, అస్త్రశస్త్ర ప్రయోగాలు ఫోన్లు వస్తున్నాయంట. ఉన్నాయి ఉన్నాయి. అవునా? మంచి మంచి ఫోన్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అవునా? బాగా బెదిరింపులు. కమెడీని బెదిరిస్తే ఏముంటది కామెడీ అని. అంటే వాళ్ళు కమెడియన్లు కాదు కదా, తలకాయ నొప్పి అదే కదా నేను అనుకుంటాగా. అన్న ఇప్పుడు ఏమన్నా బాడీ గార్డ్స్ అట్లా ఏమైనా పెట్టుకున్నావా? నాకెందుకన్నా, నాకు బాడీయే లేదు, బాడీ గార్డ్స్ లేదు కాబట్టి గార్డ్స్ కావాలని. నా బాడీ ఏ గార్డులోకి వెళ్ళిపోతుంది, బాడీ గార్డ్ ఏమో ఆశలు ఉన్న వాళ్ళకి కావాలి. ఏం మహా అయితే ఏం చేస్తారన్న, ఏమి చేయలేరు. ఒకవేళ చేసి వాళ్ళు గొప్ప అని నిరూపించుకున్నారంటే వాళ్ళంత మురుగులు లేరు. రాకేష్ మీద బాణం వేస్తే దానికి విలువ ఉండదు. ఈ సినిమా ఒక 1 year బ్యాక్ వచ్చుంటే కేసీఆర్ అధికారంలోకి వచ్చేవాడు అని చాలా మంది అన్నారా. నాతో పెద్ద పెద్ద మేధావులు కూడా చర్చించడం జరిగింది. వాళ్ళు అన్నారు, అంటే వారి గెలుపులో నాదొక బియ్యపు గింజ ఖచ్చితంగా ఉండేది. చూడాలి ఏం జరుగుతుందో. ఇప్పుడు కంబ్యాక్ కూడా నీది ఉపయోగపడుతుంది. కేసీఆర్ కంబ్యాక్ కి నా సినిమాకి చావు లేదన్నా, నా సినిమాకి ఎప్పుడైనా రిలీజ్ చేస్తాం, మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ తెచ్చినోడు, ఇక ఆ చరిత్రను ఎవరు మార్చేది లేదు. నువ్వు చూపించిన అభివృద్ధి ఎంత బాగా చూపించావన్నది నమ్మ. అసలు నాకు అట్లా వైభవం నేను చెప్తున్నా కదా, టీఆర్ఎస్ వల్ల కూడా కాదు నువ్వు చూపించినట్టుగా చూపించడం. మరి ఆ 4 కోట్లు ఏం చేసావు నాకు తెలియదు, అడగండి. 4 కోట్ల దయచేసి అన్న. అయితే ఒకటి, సంతోష్ అన్న ఏమన్నా పంపించాడా డబ్బులు? సంతోష్ అన్న పంపించాడు, మనుషుల్ని పంపించాడు, నేను చూసా. ఇంకేం కావాలి? పర్సులు కూడా పంపించా. ఒక 13 సంవత్సరాలు ఒక సీనియర్ జర్నలిస్ట్ ముందు రాకేష్ కూర్చొని మాట్లాడుతున్నాడు అంటే, మీ ముందు 30 సంవత్సరాలు క్షమించాలి, 30 సంవత్సరాల సీనియర్ జర్నలిస్ట్ ముందు ఒక రాకేష్ అనే వ్యక్తి అంటే, మీ జర్నలిజం వయసు నాది, వినండి, మీ జర్నలిజం వయసు నాది, రాబోలేదు ఇంకా వస్తుంది. ఏమి ఇచ్చారని మీ ముందు కూర్చున్నా అన్న. నువ్వు ప్రేమ ఇచ్చావన్నా, అసలు నువ్వు నాకు ఇచ్చిన ప్రేమ మామూలుది కాదు. అదే నన్ను. అవును, సంతోష్ గారి నా సినిమా ఆహ్వానానికి పిలిచింది, ఇటు రోజా గారిని రావడం జరిగింది. ఏదైనా కూడా అన్న, డబ్బు అనే అహంకారంతో ఏది అవ్వదు. డబ్బున మీరే అన్నారు స్టార్టింగ్ లోనే, డబ్బున్నోళ్ళే సినిమా రిలీజ్ చేయలేకపోయారు. చేసుకోవచ్చు, డబ్బుంటే హిట్ రాదు, డబ్బుంటే సినిమా రిలీజ్ అవ్వదు, డబ్బుంటే కథ పుట్టదు, డబ్బుంటే హీరోలు అవ్వరు. అది వేరుంటదన్న. అది చేయాలన్న ప్రేమ, కసి, తాపత్రయం నరాల్లో ఇంకిపోయి తెగుతూ ఉండాలి. ఒక నరం దాగగానే సినిమా నరం మళ్ళీ పుట్టాలి. రావణాసుడు గనక 10 తలకాయలో ఒక తలకాయ తీస్తే మళ్ళీ తలకాయ పుట్టినట్టు మన ఆలోచనలు అనే అవమానంతో చంపుతున్నప్పుడల్లా ఇంకో కొత్త ఆలోచన పుట్టాలి. అది సినిమా. సూపర్. దీంతోనే మంచి సినిమా త్వరలో. నీకు జబర్దస్త్ కూడా బాగా ఉపయోగపడింది కదన్నా, ఆర్టిస్టులు మొత్తం అందరూ. నా వెనకున్న బలమే వాళ్ళు, నా క్యాడర్, నీ ఆర్మీ. పెద్ద పదం అది. నా వెనకున్న అండా దండ అన్ని వాళ్ళే. ఇప్పుడు టాలీవుడ్ లో చూస్తున్నాం కదా, అల్లు అర్జున్ గారి విషయంలో జరుగుతుంది, దాన్ని ఏమంటారు అన్న? మీ స్పందన? దాన్ని ఏమంటారు అంటే, దాన్ని ఏమంటారనే ఒక పదం కూడా నేను చెప్పలేని స్థితి నాది. అంటే విషయానికి వస్తే, దాన్ని అంత విషయ పరిజ్ఞానంతో సంబోధించే అంత వయసు నాకు లేదు, అంత స్థాయి నాది కాదు. నువ్వు ఇలా వయసు లేదు తప్పించుకోకన్నా, నీకు పెళ్ళి అయింది, ఒక పాప, ఒక సినిమా తీసి హిట్ కొట్టిన ప్రొడ్యూసర్వి, ఒక హీరోవి, డైరెక్టర్వి, ఇంతకంటే ఏం కావాలి? చెట్టు అనుకుంటదటన్నా నేనే మహావృక్షం అని, దాన్ని పోల్చిన మహావృక్షాలు 100 ఉంటాయి. నువ్వు మామూలు కాదు, నిన్ను ఎవడు బోల్తా కొట్టించలేడు. బోల్తాని కాదన్నా. అన్న నీ సాటి హీరో అన్న అల్లు అర్జున్, సాటి హీరో. అయ్యో అన్న, అంత పెద్ద పెద్ద మాటలు సంబోధించొద్దు. వారు పెద్ద కళాకారులు, పెద్ద హీరో ఉండదు అన్న. లేదు, ఇప్పుడు గంగోత్రి తీసినప్పుడు ఆయన చిన్న హీరోనే కదన్నా. వాళ్ళ ఫ్యామిలీ తప్పన్నది, వాళ్ళు హీరోలు. సరే అన్న, ఆయనకు మద్దతు చెప్తావా? ఏంటి? నేను ఒకటే చెప్తా అన్న, సినిమా అనే ప్రస్తావన వచ్చినప్పుడు, సినిమా అనే ఒక మహాయజ్ఞం అన్న, ఎన్నో కార్మికుల కష్టం అది. సినిమా అంటే ఒక్కళ్ళ వల్ల అవ్వదు. నేను ఎప్పుడు సినిమా ప్రేమికుడుగానే ఉంటాను తప్ప, ఈ సినిమాని ఎప్పుడు రాజకీయాలు చేయొద్దు. నా సినిమాని కూడా రాజకీయం చేద్దామని చాలా మంది అనుకున్నారు. సినిమా రాజకీయం అవ్వదన్న. ఎందుకు అలా అయితే ఆర్నారాయణమూర్తి గారి సినిమాలు 100 అయిపోయి ప్రసాద్ లేక. కరెక్ట్ అన్న,
శ్యామ్ బెనిగల్ గారు ఒక మాట అంటారు ఎప్పుడు కూడా, సినిమా భాష, యాస, సంస్కృతి, కట్టు బొట్టు, సినిమాకి అవధులు లేవు. ఓకే. శ్యామ్ బెనిగల్ గారు మహానుభావుడు, రీసెంట్ గా కాలం చేశారు. అవును. సంగీతం శ్రీనివాస్ గారు మాటలు లేకుండా కమల్ హాసన్ గారిని పెట్టి సినిమా తీసి ఇట్టు కొట్టిన మహానుభావుడు. ఓడి అమ్మ. అవును. ఆ? సినిమా గొప్పదన్న. అవును. సినిమా కళాకారులు సున్నితమైన కళాకారులు, దయచేసి ఇబ్బంది పెట్టద్దు, అదే చెప్తా తప్ప. ఓకే. ఎందుకంటే అన్న, మొహం మీద రంగేసుకొని బతికే వాళ్ళ మీద కన్నీళ్ళు వస్తే కళామ్మ తల్లి బాధపడుతుంది. కళామ్మ తల్లి బిడ్డలం ఏదో అటు ఇటు ఏదో జరిగిన పెద్దరికంగా పెద్ద స్థానంలో ఉన్న వాళ్ళు పెద్దరికంగా మమ్మల్ని చూసి చూడనట్టు ఉంటే చాలా ఆనందం అన్న. ఇది ఒక సబ్జెక్ట్ అయితే మోహన్ బాబు గారి ఇష్యూ తీసుకున్నా. నాకెందుకన్నది, ఆయన జర్నలిస్టులను కొట్టాడన్న, మమ్మల్ని కొట్టాడన్న. మిమ్మల్ని మీవాడే అన్న, మీవాడు మీ సినిమా హీరో మమ్మల్ని కొట్టాడన్న జర్నలిస్టులని. అమ్మో అది పెద్ద అన్న, నువ్వు నా మీద ఇప్పటి వరకు నాకు వెన్న రాసి ఇప్పుడు అగ్గి పెడుతున్నావు. లేదన్నా, అంటే ఇండస్ట్రీలో ఉన్న విషయాలు నీతో ప్రస్తావిస్తున్నా అన్న. నువ్వు ఇప్పుడు ఇండస్ట్రీ వాడి, ఒకప్పుడు అంటే జబర్దస్త్ కొద్ది గొప్ప మా వాడి అనుకునే వాళ్ళం మేము. ఇది టీవీ, యూట్యూబ్ ఇట్లా ఉండేవాడు. ఇప్పుడు నువ్వు పెద్ద తెరకి వెళ్ళిపోయావు. సో ఇప్పుడు పెద్దవాడు, ఇప్పుడు అందుకని పెద్ద విషయాలు అడిగా తప్ప. అయినా నీ తమ్ముండే అన్న, ఇంకా నేనేం చేయలేనన్నా. సరే, నీ సినిమా ఓటీటీలో అల్టిమేట్ హిట్ కొడదని నేను నమ్ముతున్నా. సూపర్. ఇంకొక 2-3 ఓటీటీలలో కూడా రిలీజ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? అక్కడేనా ఇంకా? ఇది ప్రస్తుతానికి ఇక్కడ ఆహా ఉందన్న. దాని తర్వాత అన్ని మాధ్యమాల్లో వస్తుంది. ఒక మాధ్యమాల్లో అందరు చూసిన తర్వాత అన్ని మాధ్యమాల్లో వెళ్తుంది అన్న, డెఫినెట్ గా. అమెజాన్ వాటిలలో వస్తే బాగుండని అనిపించింది. ఎందుకన్నా? ఇంకా కొంచెం ఆహాకి మాత్రమే అన్న సి క్లాస్ కి సంబంధించినటువంటి ఎక్కువ కేటగిరీలో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే. అమెజాన్ అనేది ప్రీమియం, నెట్ఫ్లిక్స్ అనేది సూపర్ ప్రీమియం. నా సినిమా ఎవరు చూడాలి అంటే, పని చేసుకొని వచ్చి అలిసిపోయేటప్పుడు నా సినిమా చూడాలి. రిక్షా తొక్కి 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 కాలు నొప్పులు పుట్టిన నా సినిమా చూడాలి. చెమట చుక్క ఇంట్లో ఫ్యాన్ లేకపోతే చెమట చుక్కలతో ఇట్లా తుడుచుకుంటూ నా సినిమా చూడాలనేది నా కోరిక. ఆహా అనాలి. ఆహాలో నా సినిమా చూసి ఓహో అనాలి. అది నా కోరిక అన్న. అలా అందరూ ఈ రోజు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఈ 3 కేటగిరీ నుంచి వచ్చిన వాళ్ళే మహానుభావులు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అంతే. నేల క్లాసే కదన్నా, ఏదైనా డిసైడ్ చేసేది నేల క్లాస్. నేలమ్మ, అందుకే నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. కానీ అన్న, మీది అసలు తెలంగాణ? నా తెలంగాణ అన్న. ఏ ఊరన్నా? నాది వరంగల్, పక్కా వరంగల్. ఓకే. అయితే విషయం ఏంటంటే, అందరు నన్ను ఆంధ్ర అనుకోవడానికి గల కారణం ఏంటంటే, నా 10వ తరగతి అయిపోగానే నేను మీలానే మీడియాలోకి వచ్చేసాను. మీడియా మాధ్యమాల్లో మీడియా లాంగ్వేజ్ అని ఒకటి ఉండేది, అప్పట్లో నేర్పించేవాళ్ళు. మాకు బలమైన మీడియా లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత అందరూ కూడా రొమ్ము విరుచుకొని లేనిపోని భాషని పులుపుచ్చుకొని దాన్ని వెన్న రాసుకొని తిరుగుతున్నారు తప్ప తెలంగాణ భాషని సుస్పష్టంగా గాని లేకపోతే యాదృచ్ఛికంగా మాట్లాడటమే తప్ప దాన్ని అంతగా ఓన్ చేసుకున్న వాళ్ళైతే కొంతమంది మహా మేధావులు, కవులు, కళాకారులే ఉన్నారే తప్ప ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి టీవీ మాధ్యమాల్లో అసలైన తెలంగాణ అయితే కాదు. అదంటే కొంతమంది కోపం వస్తుంది కానీ తెలంగాణ ఎక్కడ ఉంది, లేదు, భాష లేదు. నాకు సుజాతలో విషయం నచ్చేది కూడా అదే. చాలా చక్కటి తెలంగాణ యాస ఏం పట్టేసుకుంది అసలు. సేవ్ ద టైగర్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ, తమిళనాడు వెళ్ళి అమెరికా వీసాకి వెళ్తే అక్కడ ఆమెను రికగ్నైజ్ చేసి ఆమె యాసని భాషని సీరియస్ గా గో అన్నారు. అంతే. నన్ను ఒక 5 ప్రశ్నలు అడిగి పంపించారు ఆమెని. నన్ను సంక నాకు ఇచ్చే క్వశ్చన్ మీ క్రియేటివ్ వై ఆర్ గోయింగ్ టు యుఎస్ with the nuts. Okay. Show me. With Sujata I'm going అనలేదు. అనేదాకా తీసుకు this is my wife I'm going. అంటే నాకు ముందు వీసా ఉంది ఆల్రెడీ. నేను వచ్చా కాబట్టి ఇప్పుడన్నా 2013 నా మొదటి విమాన ప్రయాణం. మహానుభావులు విఎన్ ఆదిత్య గారు నా గురువు గారు. సూపర్. ఆయన నన్ను విమాన ప్రయాణం ఆ రోజు ఎటువంటి మీడియా మాధ్యమాలు లేకుండా నా కళను గుర్తించి విమానం ఎక్కించాడు ఆయన. అన్ని చూశానన్న. 3 పాస్పోర్ట్లు అయిపోయి 2 పాస్పోర్ట్లు పోయాయి. అంటే ఈ ప్రపంచంలో యుగాండా, కెన్యా దగ్గర నుంచి ఇటు ఆస్ట్రేలియా, అమెజాన్ అడవుల వరకు అన్ని చూసేసాను. అయిపోయింది. అయితే చంటి ఒక ఇంటర్వ్యూలో అంటాడు నిన్ను, ఏమని, మన ఇద్దరం ఆంధ్ర కదరా, మనం
ఇక్కడ వచ్చి ఆ తెలంగాణలో కలిసిపోయాం అనేసరికి అని అనుకున్నారే మనోడు ఆంధ్రాన ఇంత గొప్పగా కేసీఆర్ని అభిమానించి భలే తీశాడే, అబ్బాయి ఏదైనా వీళ్ళకే సాధ్యం. కళాకారుడికి మాత్రమే ప్రాంత పాదికలు ఉండవన్నా, ఉండవు. అది కళాకారుడు ఎప్పుడు నేను ఆంధ్ర అన్న ఒకటి ఆత్మ అనేది ఒకటి ఉంటది కానీ నేను తెలంగాణ సోల్ అన్న, అది నేను తెలంగాణ సోల్. నాకు అన్నం పెట్టింది మాత్రం ఆంధ్ర, ఇది నేను గర్వంగా చెప్తా. కళాకారులకి ఆదరణ, అభిమానం, ₹1 డబ్బు, ₹1 ప్రేమ ఆంధ్రలోనే భిక్ష దొరికింది. మన తెలంగాణలో ఏమవుద్దంటే తప్పుగా అనుకోకూడదు, తప్పే ఉందన్న. అంటే ఇక్కడ మన కల్చర్ లేదు, అది ఇక్కడ మన కల్చర్ కాదు. అక్కడ మిమిక్రీ అంటావా? మిమిక్రీ అనే కాదన్న, ఏ కళకైనా అక్కడ జాతరలు చేస్తే పెద్ద పెద్ద స్టేజ్ షోలు పెట్టి కళాకారులు 30 మందిని పిలిపించి ఎంత తీసుకో నీకెంత ఇటు ఇసురుతారు. ఇక్కడ మన కల్చర్ లేదు. మొదటి నుంచి మనం పేదరికంలో బతికినటువంటి తెలంగాణ. అక్కడ రాజులు, రాజ్యాలు, రాజపోషకులు, శ్రీకృష్ణ దేవరాయలు. ఇక్కడ చూస్తే రజాకారులు, కొరడా దెబ్బలు, కర్రపోట్లు, ఇవి తప్ప మనకి తెలియని సంస్కృతి మనది. తప్పనను చరిత్ర మనం ఏం చరిత్ర తీర్చిదిద్దినటువంటి పాఠాలే మనం అన్నా. అందుకే అంట మన తరం రేపు బాగుండాలంటే మనం బాగుండాలి, మనం మంచి చేయాలి, మన పిల్లలు బాగుండాలంటే మనం చేస్తేనే ఆ పుణ్యమో ఐదో వాళ్ళకి వచ్చేది. సూపర్ అండి. మొత్తానికి ఫైనల్ గా కేసీఆర్ సినిమా చూడాలి అని అనుకునే వాళ్ళకి, లేదంటే వస్తుంది కదా ఏంటి ఈ సినిమా అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఒక కుర్రాడు చేసిన ప్రయత్నం, మీ ఇంట్లో నీ తమ్ముడు ఉంటే చేసిన ప్రయత్నం, నీ కొడుకు చేసిన ప్రయత్నం, నీ బిడ్డ చేసిన ప్రయత్నం గొప్పదైతే ఎలా ఆస్వాదిస్తారో, రేపు రాబోయే ఆహా ఓటీటీలో ఈ సినిమా చూసి మార్కులను ఆశీర్వదిస్తే చాలు. ఆశీర్వదిస్తారన్న, ఎందుకంటే నేను ఇంతసేపు ఈ సినిమాకు బలం అని చెప్పి ఒక వ్యక్తిని మర్చిపోయా, రాకింగ్ రాకేష్. బలంగా నిజంగా అంటే అది జేబు నుంచి డబ్బు ఖర్చులు అవుతున్నాయన్న బాధో ఏదో కానీ కళాకారులుగా ఆర్టిస్ట్ గా జబర్దస్త్ ఆర్టిస్ట్ గా తీసుకోవడమే తప్ప చెక్కులు మీ సొంతకాలు పెట్టి డబ్బులు ఇచ్చేది తెలియని వ్యక్తిని కదా. ఒకసారిగా పోతుంటే ఆ ఫ్రస్ట్రేషన్, బాధ, కన్నీళ్లు అవన్నీ యాక్టింగ్ లోకి వచ్చేసి ఉంటాయి. అదే సినిమా, అది అద్భుతంగా. ప్రత్యేకంగా ఏం నటించలేదన్నా, ₹1,00,000 చెక్ పెట్టగానే ఏడిపించేది. షార్ట్ పెట్టుకోండి ఇష్టం. బాధను కూడా హాస్యంగా చెప్పగలిగే ఒకే ఒక్క జాతి కమెడియన్స్. అంటాడు చార్లీ చాప్లిన్. వాళ్ళ అమ్మగారు వేదిక మీద నుంచి నటిస్తూ పోయారు, చార్లీ చాప్లిన్ గారు అమ్మగారు. వాళ్ళ అమ్మ పోయినప్పుడు కూడా చార్లీ చాప్లిన్ ఏడుస్తుంటే అందరు చూసి నవ్వారంట. రేపు నా కథ అది, నేను నెక్స్ట్ సినిమా దిగబోయే కథే. చార్లీ చాప్లిన్ ఏడుస్తుంటే నవ్విన ప్రపంచం. ఇంకేంటి, దట్ ఈస్ అయిపోయింది. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడైల్ వాయించిన మహానుభావుడు. దట్ ఈస్, నాకు షేక్స్పియర్ నాటకాలు బాగా ఇష్టం. ఎప్పుడన్నా సెట్స్ లోకి ఎప్పుడు వెళ్తుంది? సంక్రాంతికి 2వ సినిమా ప్రకటిస్తా. స్టార్ట్ అవుతుందా? ఈసారి ఏంటిది, మీరేనా హీరో? ఈసారి నేను ఎప్పుడు హీరోగా భావించనన్నా, ఒక తప్పు సందర్భాన్ని నేను అంటే మీకు అన్ని తెలుసు కాబట్టి నా మీద అంటున్నారో లేకపోతే ఏంటో నాకు తెలియదు కానీ నేను హీరోని కాదన్నా. కథ హీరో, కథే కథానాయకుల్ని రెడీ చేస్తుంది. హీరో అని ఇంగ్లీష్ లో అన్నాం కానీ తెలుగు పదం ఏంటన్నా కథానాయకుడు. కథను నడిపించే నాయకుడే కథానాయకుడు అన్న. హీరో అనే పదం హాలీవుడ్ లో లేదు, తెలుసా విషయం మీకు? అవునా? హీరో అనే పదం లేదు, డిక్షనరీలో లేదు. అది మనం సృష్టించుకుంది తప్ప. సూపర్ మ్యాన్, సూపర్ హీరోలు అని వాళ్ళు తప్ప హీరో అనే పదం లేదు. ఒక ప్లే, దాన్నే నాటకం అంటారు, దాన్నే కథ అంటాం, దాన్ని మనం సినిమా అంటాం. నా సినిమాలో, కేసీఆర్ సినిమాలో ఎవరు చేసినా వాళ్ళే హీరోలు. ఈ రాకింగ్ రాకేష్ పాత్ర మనిషి నేను చేశాను తప్ప, నేను హీరోయిన్ అనేది తప్ప, రేపు ఎవరు చేసినా ఆ కుర్రోడు అబ్బా ఆ కథ బలం గొప్పదన్న. అవును, శ్రీకాంత్ గారు కొడుకుని అనుకున్నా అన్నావు కదా, అది మంచి ఆలోచన. నువ్వు చేయడం ఇంకా కలిసి వచ్చింది. శ్రీకాంత్ గారే అన్నారు ఈ మాట కదా, భలే కలిసి వచ్చింది. అరే ఒక లంబాడ కుర్రాడు ఎలా ఉంటాడు అనేది ఇక నిన్ను రీప్లేస్ చేయడం కుదరని పని అనేలాగా ఉంది. శ్రీకాంత్ గారి ఈ విషయం చెప్తే, శ్రీకాంత్ సార్ నేను మీ ఫ్యాన్ సార్, మీ హెయిర్ స్టైల్ ఇలానే ఉంటారు, మీ అబ్బాయితో నువ్వు చేయడమే కరెక్ట్ అన్నాడు. ఏమో భవిష్యత్తులో చేస్తానేమో చూడాలి. 2వ సినిమా చేయట్లే? 2వ సినిమాకి నా కథ, నా ఇది నేను పడిగినా అన్న. సుజాత మేడం ఒప్పుకోరు, మళ్ళీ ఎవరన్నా వస్తారు మా ఆయన హీరో నువ్వే అంటది. చూద్దాం.
ఆల్ ది బెస్ట్ అన్న. చాలా ఆనందం. అన్న ఎన్నో రోజుల సుదీర్ఘమైన ఎప్పటి నుంచి అనుకుంటున్నాము, మొత్తానికి ఈ సందర్భం ఇప్పుడు కలిసి అయిందన్న. వచ్చింది. ఇలాంటి గొప్ప జర్నలిస్ట్ భావాలు ఉండడం వల్లే అన్న, ఏం నేను లేదన్న. నేను అన్న, చెప్పాలన్నా, అన్న, న్యూస్ లేని రోజుల్లో న్యూసెన్స్ నడుస్తున్నాయి అన్న. అవును అవును ఒకప్పుడు న్యూస్ ఉండేది, కరెక్ట్. ఇప్పుడంతా ఇప్పుడంతా న్యూసెన్స్ అన్న. కానీ మీలాంటి వాళ్ళ ఉండడం జర్నలిజం యొక్క తాలూకా విలువలు బతికున్నాయని థ్యాంక్ యూ నేను అన్న, నమ్ముతాను. థ్యాంక్ యూ. మేము పోరాడుతున్నాం. నాకు తెలుసు ఇండస్ట్రీ ఈ తప్పుడు thumbnails ఎంత ఇబ్బంది పడుతుంది, ఈ తప్పుడు వార్తలతో. నేను చూసా, నేను కొన్ని అడిగింది కూడా అందుకే. నేను ఒక 2-3 చూసా. అది మన ఆదిని ఎంత ఘోరంగా తిట్టాడో రాకింగ్ రాకేష్. వాళ్ళకి ఏమొస్తుందన్న శునకావేశం తప్ప. ఆశ్చర్యపో, ఏంట్రా బాబు పిచ్చి మీక, ఏంది ఇదంతా. మీరు ఒక కమిటీ కూడా వేశారు కదన్న. వేసాము, దాని యూనియన్ నడుస్తుంది, వాళ్ళకి రెగ్యులర్ క్లాసులు ఉంటాయి, అదే తప్పుడు thumbnails పెట్టొద్దని. కాకపోతే యూట్యూబ్ ఏమవుతుందటన్నా, ఇప్పుడు మీ మిత్రుడు ఉన్నాడు, ఆయన కూడా ఫోన్లోనే క్రియేట్ చేసి ఛానల్ పెట్టేయచ్చు. ఆయన ఎక్కడన్నా కూడా పట్టుకోవడం కష్టం. కానీ యూట్యూబ్ నుంచి వెళ్ళే ఛానల్స్ కూడా ఒక ప్రోటోకాల్ ప్రకారం వెళ్తే చేస్తున్నాం అన్న. ఇప్పుడు ఒక కంపెనీ పెట్టాలి, మినిమం సబ్స్క్రైబర్స్ ఉంటేనే ప్రెస్ మీట్కి రావాలి, ఇట్లాంటి కొన్ని ఆలోచనలు చేస్తున్నాము. అవి త్వరలో ఇంప్లిమెంట్ అవుతాయి అన్న. యూట్యూబ్ నుంచి కూడా మీకు వస్తుంది, ఆ సేఫ్టీ వస్తుంది. థ్యాంక్ యూ అన్న. మళ్ళొక్కసారి ఆల్ ద బెస్ట్. ఆహా అనేలాగా సినిమా తీశారు, ఆహాలో పెట్టారు, మేము ఓహోహో అనుకుంటూ సినిమా 28 నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన కేసీఆర్ ఈ నెల 28వ తేదీన ఆహా ఓటీటీలోకి వస్తుంది. అది ఒక మస్ట్ వాచ్ సినిమా. ప్రతి గుండెను తట్టి లేపే ఒక అద్భుతమైన దృశ్య కావ్యం. ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా చూడండి, అందరికీ చూపించండి. థ్యాంక్ యూ. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.